శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదిందు వికాసి మందఘాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరింబుపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖంభోరుహచంచరీకः నిరంతరం మంగళమతనోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. రామ్ శ్రీ శత్రుమంగళం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే
జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జగదంబ విశ్వపాలిని మాతకు జై. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ దివ్యమైన క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ తదితర సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్దేవీ భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఉదయం శుంభ నిశుంభుల వధ చేశారు అమ్మవారు. ఆ సందర్భంలోనే భండాసురుడు, చండాసురుడు, ముండాసురుడు వీళ్ళందరూ అసురతత్వం కలిగినటువంటి వాళ్ళు. రాక్షసత్వము, రాక్షసులు అంటే చింపిరి జుట్టు, కోరలు ఇలా ఉంటారు, బాణ పొట్ట ఇలా ఉంటారు అని మనం ఊహించుకుంటాం. ఆ చందమామ కథల్లో, బొమ్మల్లో అట్లా కనబడతారు మనకి. వాస్తవానికి మనకన్నా వాళ్ళు హ్యాండ్సమ్గా ఉంటారు. వాళ్ళ గుణములు మాత్రమే రాక్షసత్వాన్ని పొంది ఉంటాయి. అలా ఎందుకు చిత్రిస్తున్నారు చిత్రకారులు అంటే వాళ్ళ ఆలోచనలు అంత క్రూరంగా ఉంటాయి కనుక రూపాన్ని కూడా క్రూరంగా చిత్రిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ గుణాలు మాత్రమే అంత క్రూరంగా ఉంటాయి. అటువంటి లక్షణాలతోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు జనమేజయంతో చెబుతున్నాడు, అమ్మవారు ఎవరు ఏది కోరుకుంటే యథా వాంఛతి తథా అతృప్యతే, ఏ విధమైనటువంటి స్థితిని కోరుకుంటే ఆ విధమైన స్థితిని అమ్మవారు కల్పిస్తుంది. ఎంత గొప్పవాడు కూడా ఒకప్పుడు మాయలో పడిపోవచ్చు. ఎందుకు పనికిరానివాడు కూడా మాయను ఛేదించుకుని బయటపడవచ్చు. చెప్పలేం ఎప్పుడు ఏ విధమైన స్థితి కలుగుతుంది అనేటువంటిది అమ్మ యొక్క ఇచ్ఛతోనే ఆధారపడి ఉంది. అమ్మ యొక్క రూపం 3 రకాలుగా లోకంలో చెప్పబడుతుందయ్యా జనమేజయ. ఏమిటి ఆ 3 రకాలైనటువంటి తత్వములు అంటే ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తులుగా లోకంలో ప్రవర్తింపబడుతున్నాయి. ఏ మానవుడు సంకల్పం చేసినా ఆ సంకల్పం వెనుక అమ్మవారి ఇచ్ఛ ఉన్నది. ఆ ఇచ్ఛ లేకుండా మనం సంకల్పం చేసినా అది జరిగేటువంటి అవకాశం లేదు. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అంటే దాన్ని సంకల్పించినటువంటి వారు కామేశ్వర శాస్త్రి గారే అయినా దాని వెనుక ఏమున్నది అంటే ఆ తల్లి యొక్క ఇచ్ఛాశక్తి ఉన్నది. మన అందరి వెనుక ఉంటుంది ఆ ఇచ్ఛాశక్తి. తపస్సులైనటువంటి వారి వెనుక ఇంకా తొందరగా ఉంటుంది. తపస్సులు అంటే ఎక్కడో చెట్టు కింద కూర్చుని మనం ముక్కు మూసుకుని కూర్చోవలసిన ఆవశ్యకత లేదు. ఒకానొక సంకల్పాన్ని అనుకుంటే అది పరిపూర్ణం చేసుకొనుట కొరకు మనం పడేటువంటి తపన ఏదైతే ఉన్నదో దాన్నే తపస్సు అని అంటాం.
ఇదిగో ఈ కార్యక్రమం అనుకున్నాం, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి అంటే దానికి కావలసినటువంటి తపన, దానికి కావలసిన ఏర్పాట్లు, ఆ ఏర్పాట్లకు కావలసినటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఎక్కడా నిద్రపోకుండా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సక్రమంగా పరిపూర్ణం చేసుకోవడానికి కావలసిన చేసే ప్రయత్నమే తపస్సు. చెప్పుకున్నాం కదా, మీరు కూడా ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు. రోజుకి 7 గంటలు 6 గంటలు కూర్చుని వినటం అనేటువంటిది గొప్ప తపస్సు. కనుక ఈ తపస్సుకు వెనుక ఏమున్నదంటే ఆ తల్లి యొక్క ఇచ్ఛాశక్తి ఉన్నది అనుకున్నాం. అయితే కర్మను ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి కదా. ఏ కర్మనైనా కానీ వంట చెయ్యాలి అనేది ఇచ్ఛాశక్తి. ఇదిగో ఈ విధంగా చెయ్యాలి అనేటువంటిది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని పొందకుండా ఏ పని చేయలేం. ఎలా చెయ్యాలో తెలుసుకోవటం అనేటువంటిది జ్ఞానశక్తి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని అనుసరించి చెయ్యటం అనేటువంటిది క్రియాశక్తి. ఈ 3 కలిపి ఒకే శక్తిగా అమ్మ ఆవిర్భవించిందయ్యా. అనేక రకాలుగా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి దివ్యమైన చరిత్ర ఒకటి ఉన్నది, చెబుతా జాగ్రత్తగా విను. వ్యాస భగవానుడు చెప్పినట్లుగా సూతుల వారు శౌనకాది మహామునులకు చెబుతున్నారు. ఏమన్నారు? స్వారోచిషంతరే పూర్వం సురథో నామ పార్థివ. మన్వంతరాలు చాలా ఉన్నాయి. వైవస్వత మన్వంతరం, ఆ తరువాత స్వారోచిష మన్వంతరం. స్వరోచి అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని అంశతో పుట్టినటువంటి వాడు గనుక స్వారోచిషుడు అయ్యాడు. ఆ స్వారోచిష మన్వంతరంలో సురథుడు అనే పేరు కలిగినటువంటి పార్థివ రాజు ఉన్నాడయ్యా. చాలా గొప్పవాడు. బభూవ పరమోదారక ప్రజాపాలన తత్పరక సత్యవాదీ కర్మపరో బ్రాహ్మణానాంచ పూజక గురుభక్తిరతః నిత్యం స్వదారగమనే రతః దానశీలక అవిరోధీ చ ధనుర్వేదైకపారగ. ఆ సురథుడు అనబడేటువంటి రాజు వద్ద అన్ని సుగుణములే ఉన్నాయి, ఒక్కటి కూడా దుర్గుణం లేదటండి. పరమ ఉదార ప్రజాపాలన తత్పర. ఉదారము అంటే త్యాగగుణము అని అర్థం. లోకంలో త్యాగి ఒక్కడే బ్రతికి ఉంటాడండి శాశ్వతంగా. అతడి శరీరం వెళ్ళిపోయినప్పటికీ కూడా త్యాగే ఏకేన అమృతత్వమానశు. త్యాగము చేసినటువంటి వారు. అందుకనే మనం యతీశ్వరులకు ఈ మంత్రాన్ని వాడతాం. త్యాగేన ఏకేన అమృతత్వమానశు. ఏం త్యాగం చేశారయ్యా? జీవితాన్నే త్యాగం చేశారు వాళ్ళు. ఈ శారీరక బంధమైనటువంటి సుఖములను అన్నిటినీ కూడా వదిలేశారు. కాషాయాన్ని ధరించారు. ఎక్కడా ఒక్కచోట నిలవ ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళు విశ్రాంతి తీసుకుని అట్లా ఉండిపోదాం, ఓ 10 రోజులు 20 రోజులు విశ్రాంతి తీసుకుందాం, ఒకే చోట ఉందాం, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుందాం, ఇలా ఉండడానికి అవకాశం లేదు. గోదోహన కాలం మాత్రము తప్ప ఎక్కువ కాలము ఎక్కడా ఉండరాదు అని యతీశ్వర నియమం. గోదోహన కాలము అంటే ఆవుకు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంతేకాదు ఇంకా ఏమిటయ్యా నియమము అంటే, ఎక్కడైనా ఒక గృహస్థు దగ్గర ఉండాలి అంటే ఆ గృహస్థు దగ్గర ఎంతకాలం ఉండవచ్చు? ఎక్కువగా ఆలోచిస్తే 5 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదటండి. 6వ రోజున కనుక ఉన్నట్లయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నారు. అనేక రకాలుగా ఆ పూర్వాశ్రమంలో ఉన్నటువంటి భార్యను దర్శిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తాను కట్టుకున్నటువంటి ఇంటిని చూస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. అవన్నీ తప్పకుండా చేయాలండి.
కనుక అలా ఎవరు చేయగలుగుతారో వాళ్లను ఉదారులు అని పిలుస్తారు. ఉదారం అంటే కేవలం ధనం వదిలిపెట్టినంత మాత్రం చేత ఉదారత్వం కాదు. తాను చేయవలసినటువంటి ధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఆచరించేవారెవ్వరో వారిని ఉదారులు అని పిలుస్తారు. అలా ఉదారత్వం కలిగినటువంటి వాడు అతడు పరమోదారహ. ఉదారం కూడా కాదు, పరమమైనటువంటి ఔదార్యం కలిగిన ప్రజాపాలన తత్పరః. ఆ ప్రజలను పరిపాలించడమే తత్పరః, తన యొక్క మతము అన్నట్లుగా ప్రవర్తించేటువంటి వాడు. నా మతం ఇంతేనయ్యా అని కొంతమంది చెబుతూ ఉంటారు కదండి. వాళ్ళకి నచ్చిన పనులే చేస్తూ ఉంటారు. నాయనా ఇట్లా కాదు కదా, ఇలా చేయాలి కదా అంటే నా మతం ఇంతే అంటాడు వాడు. అట్లాగా తత్పరః, కేవలం ప్రజాపాలన మాత్రమే తప్ప ఇంకా ఏది అతడికి గుర్తురాదు. అటువంటి స్థితిలో సత్యవాది కర్మపరః, తాను చేయవలసినటువంటి కర్మను తాను చేస్తున్నాడు. అంతేకాదు ఏ విషయంలోనూ కూడా అసత్యాన్ని చెప్పడానికి ఇచ్చగలిగిన వాడు కాదండి. పొరపాటును కూడా అసత్యం చెప్పడు. దానివల్ల ఓ ప్రయోజనం ఉన్నదండి. పెద్దలు చెబుతున్నారు. ఏమని ప్రయోజనం అంటే వాక్శుద్ధి ఏర్పడుతుందటండి. సత్యవాది అయినటువంటి వాడు ఎవ్వడున్నాడో వాడికి ఏం ఏర్పడుతుందంటే వాక్శుద్ధి ఏర్పడుతుంది. అతని నోటి వెంట ఏదంటే అది జరుగుతుందట. ఎలా జరుగుతుంది అనేటువంటిది బ్రహ్మోత్తరఖండ పురాణము అనేటువంటి దాంట్లో వ్యాస భగవానుడే నిరూపించారు. ఎట్లా నిరూపించారు అంటే ఆ బ్రహ్మోత్తర ఖండ పురాణంలో చెబుతారండి. ఓ కథలో ఏమని చెబుతారు అంటే, ఒక జీవుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాట, పొరపాటును కూడా అసత్యం చెప్పడు. పొరపాటున ఒక్క రోజున అసత్యం చెప్పాడు అతడు. ఎప్పుడైతే అసత్యం చెప్పాడో వెంటనే భగవంతుడు కన్ను తెరిచాటండి. యోగ సమాధిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కన్ను తెరిచాట. కన్ను తెరిచి అనుకున్నట్ట, అయ్యయ్యో ఇతడు ఎప్పుడూ సత్యమే చెబుతాడు కదా, ఇప్పుడు పొరపాటున అసత్యం చెప్పాడు. ఎప్పుడూ సత్యం చెప్పేటువంటి వాడు పొరపాటున అసత్యం చెబితే ఆ అసత్య దోషం వాడికి అంటుకుంటుంది కదా. ఎవరికైనా అసత్యం చెబితే అసత్య దోషం అంటుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడూ సత్యం చెప్పేవాడికి కూడా ఈ పొరపాటు చేత అసత్య దోషం వచ్చింది. వీడికి అసత్య దోషం రాకుండా ఉండాలి, అతడు సత్య పరిపాలకుడు అనేటువంటి విషయం ఆ లోకానికి తెలియాలి. అందరినీ అతన్ని చూచి అందరూ ఆదర్శంగా స్వీకరించాలి. కనుక ఏం చేయాలి అని ఆలోచించి ఆ పరమేశ్వరుడు వెంటనే వాడు చెప్పిన అసత్యాన్ని సత్యంగా మార్చేశాటండి. వాడు అసత్యమే చెప్పాడు, దాన్ని ఏమిగా చేశాడా భగవంతుడు? సత్యంగా మార్చేశాడండి. భగవంతుడు తలుచుకుంటే ఏ పన్నైనా చేయగలుగుతాడు కదా. అసత్యాన్ని కూడా సత్యంగా ఎప్పుడైతే మార్చాడో ఇప్పుడు అతడికి ఏమి ఏర్పడిందండి? వాక్శుద్ధి ఏర్పడింది. అతడి నోటి వెంట ఓ మనిషిని చూచి వీడు మనిషి కాదయ్యా కుక్క అని అన్నాడు అనుకోండి పొరపాటున, భగవంతుడు ఏం చేస్తాడు? వాడిని కుక్కగానే మార్చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడూ సత్యమే పలుకుతాడు కనుక ఎప్పుడూ సత్యవాది అయినటువంటి వాడికి ఓ ప్రయోజనం ఉన్నది. ఏమిటా ప్రయోజనం అంటే, అయ్యా దయచేయండి రండి, గొప్ప మహానుభావులు వచ్చారండి. త్రిపురాంతకం దేవాలయ పరిపాలకులలో ఒకరు వారు. ఆ త్రిపురాంతకేశ్వరుడు సామాన్యమైన వాడు కాదండి. వేదాలలో కూడా త్రిపురాంతకుని యొక్క స్పర్శ ఉన్నది. మనం నమకం చమకం చెప్పేటప్పుడు త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చెప్పుకుంటున్నాం మనం. ఆ త్రిపురాంతకాయ, ఆ త్రిపురాంతకేశ్వరుడు, అతడి యొక్క శక్తి బాలా త్రిపుర సుందరి అక్కడ వెలసి ఉన్నారు ప్రత్యేకంగా స్వయంభువై. అంత దివ్యమైన క్షేత్ర పాలకులలో ఒకరు సుబ్బారావు గారు మార్కాపురంలో ఉంటారు. వారు ఇక్కడికి దయచేశారు. చాలా చాలా సంతోషం. మనం ఎలా భావించాలి అంటే ఆ త్రిపురాంతకేశ్వరుడు బాలమ్మ తల్లి ఇద్దరు కలిసి వచ్చారు అని అనుకోవాలి మనం. వారి ధర్మం చేత అంత చక్కగా వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషం.
ఎవరెవరు కావాలో అమ్మవారు వాళ్ళని తీసుకొస్తూ ఉంటుందండి. అలా చేస్తుంది ఆ తల్లి. కనుక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కనుక ఈ సురధుడు అనబడేటువంటి వాడు సత్యవాది. ఎప్పుడైతే సత్యవాది అవుతాడో అతడికి వాక్శుద్ధి ఏర్పడుతుంది అన్నారండి. కనుక అంతగా గొప్పగా కర్మపర సత్యవాది. అంతేకాదటండి, ఇంకా గొప్ప గుణం ఒకటి చెప్పారు, బ్రాహ్మణానాం పూజక. ఎక్కడ బ్రాహ్మణుడు పూజింపబడతాడో అక్కడ భగవంతుడు ఆనంద తాండవం చేస్తాడండి. బ్రాహ్మణుడు పూజ, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులము చేత బ్రాహ్మణుడు అని కాదు, తత్వము చేత బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాన విశేషో బ్రాహ్మణ అని చెబుతున్నది శాస్త్రం. బ్రహ్మజ్ఞానం పొంది ఉండాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటండి? సత్యమైన వస్తువుని తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానం. సత్యమైన వస్తువు ఏదయ్యా అంటే పరబ్రహ్మమే. వాడు తప్ప ఇంకెవ్వరూ లేరయ్యా. లోకంలో కనబడేదంతా కూడా అసత్యం. 2 చిలకలు చెప్పిన ఈ మండన మిశ్రుని ఇంట వాకిట ఉన్నటువంటివి. బ్రహ్మ సత్యం అని ఒక చిలుక చెబితే జగన్మిథ్య అని ఇంకో చిలుక చెప్పింది. ఇంత వయస్సు వచ్చినా మనం చెప్పకపోతే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఆ కారణం చేత సత్యమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిదే దివ్యమైనటువంటి విషయం. బ్రహ్మత్వము అన్నారు. ఆ బ్రహ్మజ్ఞానం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ పట్ల పూజక. అతడు క్షత్రియుడు గనుక సురధుడు, బ్రాహ్మణులను పూజించేటువంటి లక్షణం కలిగిన వాడు. పొద్దున మనం చెప్పుకున్నాం 5 ద్వేషాలు ఉండకూడదని. అందులో బ్రహ్మద్వేషం కూడా ఉన్నదండి. లోకంలో ఉండేటువంటి ప్రజలకు బ్రాహ్మణుల పట్ల ద్వేషం ఉండకూడదు. బ్రాహ్మణుల పట్ల ద్వేషం కానీ అన్నము పట్ల ద్వేషం కానీ ఉన్నది అంటే అతడు బాగుపడేటువంటి అవకాశం లేదు. అన్నద్వేషం కలిగిందా అతని ఆయుర్దాయం తరిగింది అని అర్థం. బ్రహ్మద్వేషం కలిగిందా అతడు చెడిపోయాడు అని భావించాలి. కనుక ఈ ద్వేషాలు కలగరాదు అని చెప్పారు పెద్దలు. ఇక్కడ బ్రాహ్మణులను పూజక అంతేనా, గురుభక్తిరత, నిత్యం స్వద్దారగమనే రత, దానశీలో అవిరోధీచ ధనుర్వేదయిక పారక. చాలా దివ్యమై తన భార్య తప్ప ఇంకొక స్త్రీ వంక కన్నెత్తి కూడా చూడనటువంటి దివ్యత్వము కలిగినటువంటి వాడండి. రామచంద్రుడు ఎట్లాగో ఒకే బాణము, ఒకే మాట, ఒకే భార్య, ఆ విధమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఈ సురధుడు. సామాన్యమైన వాడు కాదు. గురుభక్తిరత, గురువుల యందు శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. దానశీల, చాలా గొప్ప విశేషం అండి ఇది. షడ్భాగంతు జీర్యేణ అని వేదం చెబుతున్నది. ఏమిటి దీని భావం? నీవు ఎంతైతే సంపాదిస్తావో దాంట్లో 6వ వంతు తీసి ప్రక్కన పెట్టాలండి. దాన్ని వాడుకునే హక్కు మనకు లేదు. సంపాదించే హక్కు ఉన్నది. హక్కే కాదు, అది బాధ్యత. సంపాదించి తీరాలి. సంపాదించిన తర్వాత ఏం చేయాలి? 1 రూపాయి సంపాదించావు, 100 పైసలు వచ్చినాయి అందులో అనుకుందాం. దాంట్లో ఎన్ని పైసలు తీయాలి? 6 పైసలు తీసి పక్కన పెట్టాలి. 1 రూపాయి సంపాదిస్తే 6 పైసలు తీసి ప్రక్కన పెట్టు. అర్థమైందా అండి? 100 రూపాయలు సంపాదిస్తే 6 రూపాయలు తీసి పక్కన పెట్టు. షడ్భాగంతు జీర్యణ. ఏం చేయాలయ్యా? ఇది దాన ధర్మములకు వినియోగించవలే. ఏ సత్కర్మలు ఉన్నాయో దానికోసం వినియోగించవలే. నీకు ప్రతి నెల సంపాదన వస్తుంది కదా, అది మొత్తం నీవే అనుభవించే హక్కు నీకేమీ లేదు. వేదం చెబుతున్నది ఈ మాట. 6వ వంతు తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైతే తీసి పక్కన పెడతావో, దాన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు వాడుకుంటావో, అప్పుడు మాత్రమే భగవంతుడు నీ వైపు చూచేటువంటి అవకాశం ఉన్నది. ఆ తీసి ప్రక్కన పెట్టినటువంటి ధనాన్ని ఏం చేయాలి? అనేకములైనటువంటి దాన కర్మలకు, ధర్మ కర్మలకు వినియోగించవలే. ధర్మము వేరు, దానము వేరు. కనుక దానశీల అవిరోధి, ఎవరి పట్ల విరోధము లేనటువంటి వాడు, అసలు శత్రువే లేనటువంటి వాడు. ధనుర్వేదయిక పారక, కేవలం ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుక మన్ను తిన్న పాము వలె అలా పడి ఉంటాడా అంటే
ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ధీటుగా సమాధానం చెప్పగలిగినటువంటి శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి వాడు. ఏవం పాలయతో రాజ్యం లేచ్ఛాక పర్వతవాసినక బలాత్ శత్రుత్వమాపన్నాక సైన్యం కృత్వా చతుర్విధం హస్త్య అశ్వ రథ పదాతి సహితస్తే మదోత్కటా. ఒకానొక సమయంలో తన వద్ద ఉన్న మంత్రులు, తన కింద ఉండేటువంటి సామంతరాజులు వీళ్ళందరూ కలిసి మ్లేచ్ఛులతో చేతులు కలిపి రాజు అయినటువంటి సురధుని మీద యుద్ధాన్ని ప్రకటించారండి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెబుతూ ఉంటారు పెద్దలు సామెత. తన దగ్గర ఉన్నటువంటి తన వాళ్ళే, సామంతరాజులే, తన దగ్గర ఉండేటువంటి మంత్రులే సమాలోచన చేసి మ్లేచ్ఛులతో చేతులు కలిపి, మ్లేచ్ఛులు అంటే అన్యయోగము కలిగిన వాళ్ళు, అన్య మతస్థులు అని కాదండి అర్థం, అన్యయోగము కలిగిన వారు. ఒక రాజ్యం ఉన్నది అంటే ఆ రాజ్యానికి ఒక బైలా ఉంటుంది. ఇంగ్లీష్లో మనం బైలా అంటాం కదండి. ఓ సంస్థ ఉన్నది అంటే ఆ సంస్థకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి కావలసినటువంటి సూత్రములను వాళ్ళు రాసుకుంటారు. ఆ సూత్రాలనే మీ అందమైన భాషలో బైలా అని పిలుస్తారు. ఆ సూత్రాలను అనుసరించి నడుచుకోవాలి ఆ వ్యవస్థ, సంస్థ మొత్తం అంతా కూడా. ఆ సూత్రాలను దాటి బయటకు వెళ్ళకూడదు, సూత్రాలను ఉల్లంఘించరాదు. అలా చేసినట్లయితే వ్యవస్థకే మొదటికే మోసం వస్తుంది అని చెబుతారు పెద్దలు. అలా రాకుండా చూసుకోవడానికి ఓ నిర్ణయమైనటువంటి సూత్రాలు ఉండాలి. ఆ సూత్రాలను వ్యతిరేకించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని శత్రుత్వము అని అంటామండి, మ్లేచ్ఛత్వము అని అంటాం. అక్కడే ఉంటూ వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి సూత్రములనే వ్యతిరేకించేటువంటి వారు ఎవ్వరో వారిని మ్లేచ్ఛులు అని పిలవాడాలి. సర్వసాధారణంగా లోకంలో ఏ విధమైన ఆలోచన వచ్చింది అంటే అన్యమైన మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మ్లేచ్ఛులుగా లోక వ్యవహారంలో ఉన్నది. కారణం ఏమంటే మన ధర్మానికి మనం కొన్ని సూత్రాలు పెట్టుకున్నాం, హిందూ ధర్మానికి. దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కనుక మ్లేచ్ఛులు అని పిలుస్తున్నాం. వాళ్ళ ధర్మానికి మనం వ్యతిరేకంగా ఉంటాం కనుక వాళ్లకు మనం ఏమవుతాం? మ్లేచ్ఛులం అవుతాం. అందులో ఏం సందేహం లేదు. కనుక వాడెవడనో నీకు బాగా ఇంగ్లీష్ వచ్చా అని అడిగారట. బాగా వచ్చండి. ఏది ఇట్రా అనే మాట అనాలి, ఒక్కసారి అను అంటే కమ్ హియర్ అన్నాడు వాడు. అటు పో అని చెప్పి ఇప్పుడు అంటే వీడు అక్కడికి వెళ్ళి మళ్ళీ కమ్ హియర్ అన్నట్ట. ఇక్కడ ఉన్నవాడికి అక్కడికి రమ్మనమని ఏమైపోయింది? కనుక ఏదో ఒక విధంగా దాన్ని సర్దుకోవటం కాకుండా వాడు మనల్ని మ్లేచ్ఛులు అనుకుంటే మనం వాడిని మ్లేచ్ఛులు అనుకుంటాం. ఎక్కడికక్కడ ఆయా సూత్రములకు బంధింపబడి కనుక మనం ఉన్నట్లయితే ఎవరికి మ్లేచ్ఛులయ్యేటువంటి అవకాశం ఉండదు. ఆ మ్లేచ్ఛాః పర్వతవాసినః, కొండలలో గుట్టల్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం వాళ్ళని ఏమని పిలుస్తున్నామండి? గట్టిగా మాట బయటికి తెలిస్తే ఊరుకోరు. ఏమంటారో రహస్యంగా చెప్పుకుందాం, గిరిజనులు. అసలు హరిజనులు అనే పదాన్ని ఇచ్చింది ఎవరండి లోకంలో? ఇవాళ రోజున ఎవరైనా గట్టిగా అంటే తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు. అసలు ఆ పదాన్ని పుట్టించిన వాడు ఎవడు ముందు? ఎవరు లోపల పడేయమని జీవో జారీ చేశారో వాళ్ళే అన్నారండి. హరిజనులు అనే పదాన్ని మొట్టమొదట అన్నవాళ్ళు వాళ్ళే. కానీ లోకంలో ఇప్పుడు అందరినీ తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారు? లోపల పెడుతున్నారండి. ఏవం పాలయతో రాజ్యం మ్లేచ్ఛాః పర్వతవాసినః బలాత్ శత్రుత్వమాపన్నాక సైన్యం కృత్వా చతుర్విధం. చతురంగ బలములను వెంటబెట్టుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా మ్లేచ్ఛులు. యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ రాజు ఎంత తెలివిగలవాడైనా, ఎంత మంచివాడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా తెలియకుండా దుర్మార్గులు వచ్చి యుద్ధాన్ని ప్రకటిస్తే దానికి తగినటువంటి సైన్యాన్ని సమకూర్చుకోవాలి కదా. మనం ఇంట్లో ఉన్నాం,
చెప్పా పెట్టకుండా ముందుగా తెలియకుండా ఏ కారణం లేకుండా ఓ 20 మంది మన బంధువులంతా వచ్చారనుకోండి, ఆ ఇంటి యజమాని ఎంత కంగారు పడతాడు, ఆ ఇల్లాలు ఎంత కంగారు పడుతుంది. అయ్యా మేము బయలుదేరాము వస్తున్నామని చెబితే పోనీ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎక్కడికో వెళ్ళి చారెడు తీసుకొచ్చి వంట చేసి సిద్ధంగా ఉంటారు పాపం. గృహస్థులు కదా లోకంలో. అటువంటి స్థితి కాకుండా చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు ఊడి పడితే చెట్టు నుంచి పండు రాలినట్టు ఏం చేస్తాడు ఆ గృహస్థు? ఏ విధంగా ఆలోచిస్తుంది ఆ ఇల్లాలు పాపం. అదేవిధంగా ఇక్కడ కూడా అనుకోకుండా శత్రువులంతా యుద్ధానికి వస్తే ఏం చెయ్యాలో తెలియని స్థితిలో సురథ సైన్యమాదాయ సమ్ముఖ సమపద్యత యుద్ధం సమభవతు ఘోరం తస్య తైరతి దారుణై మ్లేచ్ఛానంతు బలం స్వల్పం రాజ్ఞస్తద్బలమద్భుతం. జరిగిందేమయ్యా, ఆ మ్లేచ్ఛులు అనబడేటువంటి వాళ్ళు ముందుగానే ఆలోచించుకున్నారు. ఎప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలి, ఎలా యుద్ధానికి వెళ్ళాలి, ఇవన్నీ ముందుగానే ఆలోచించుకుని సైన్యాన్ని సమాయత్తం చేసుకుని 4 రకాలైనటువంటి సైన్యమును పొంది సిద్ధంగా వచ్చారు. వాళ్ళు వస్తారు అన్న సంగతి రాజుకు తెలియక సురథుడు ప్రయత్నంలో లేడు. ఆ కారణం చేత వాళ్ళు చెయ్యడం అనేటువంటి యుద్ధం చాలా విజయవంతంగా చేశారు. ఈ రాజు అంత విజయవంతంగా చెయ్యలేకపోయాడు. ఆ కారణం చేత చింతయామాస మేధావి రాజా నీతి విచక్షణ, కాసేపు ఆలోచించాడటండి. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమని? కృతయా స్నానంతే గృహీత్వా విపులం యోద్ధు కామ ప్రజానాం సర్వం నష్టం కాల ప్రతీక్షా కర్తవ్యా కిం వా పరై పలాయనం తేజో భవతు తే సంరక్షణం రాజ్యం. ఒక్కటే ఒక్క ఆలోచన చేశాడండి. ఏమిటా ఆలోచన అంటే, ఇంకా నేను ఇలాగే కనుక యుద్ధం చేస్తే అనేక మంది సైనికులు, ప్రజలు కూడా నశించే అవకాశం ఉన్నది. ఒక రాజుగా నేను ఈ పని చేయరాదు. ఇక్కడ నుంచి నేను కనుక ఎప్పుడైతే పలాయనాన్ని చిత్తగిస్తానో, పారిపోతానో, యుద్ధం ఆగిపోతుంది, మరణించేవాళ్ళు మరణించకుండా ఆగుతారు. ఈ విధంగా నేను పారిపోయాను అనేటువంటి అపప్రథ నాకు వచ్చినప్పటికీ కొంతమంది సైనికులు మరణించకుండా వాళ్ళను బ్రతికించినటువంటి అదృష్టం నాకు లభిస్తుంది కదా అని ఆలోచన చేసి యుద్ధరంగం నుంచి పారిపోయాడండి. ఎటువంటి ఆలోచన చేశాడు? దేనికోసం చేశాడు ఈ ఆలోచన అంటే, సైన్యంలో కొంతమంది మరణించకుండా ఉండడం కోసం, వాళ్ళను బ్రతికించడం కోసం చేశాడు. తాను పిరికితనంతో చేసినది కాదు. సమాయత్త చిత్తం లేక యుద్ధం చేయవలసి వచ్చింది కనుక ఇప్పుడు పారిపోవలసి వచ్చింది. పారిపోవడం కూడా దేని కొరకు అంటే, వారిని బ్రతికించడం కోసం ఈ విధమైనటువంటి ఆలోచన. కదాచిత్తే గృహీత్వా మాం పాపాచారక పరాశ్రితాః శత్రుభ్యో అధ ప్రదాస్యంతి తదా కిం వా భవిష్యతి పాపబుద్ధిషు విశ్వాసక న కర్తవ్య కదాచన కిం నతే వై ప్రకుర్వంతి ఏ లోభవశగాః. కేవలం రాజ్యకాంక్ష చేత నా వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారయ్యా, నా దగ్గర ఉన్నటువంటి మంత్రులే ఈ విధమైనటువంటి పని చేశారు కనుక ఇక్కడ నుండి నేను పలాయనం చిత్తగించడం తప్ప వేరు మార్గం లేదు అని నిర్ణయించుకుని తన అశ్వాన్ని అధిరోహించి, రథాన్ని కూడా తీసుకోకుండా అశ్వాన్ని మాత్రమే అధిరోహించి అక్కడ యుద్ధరంగం నుంచి అదృశ్యమైపోయాడు సురథుడు. అదృశ్యమైపోయినటువంటి వాడు ఎక్కడికి చేరాడయ్యా? సాక్షాత్తు అరణ్యంలోకి చేరుకున్నాడండి. ఆ అరణ్యంలో తిరుగుతూ ఉండగా యోజనత్రయమాత్రేతు మునేరాశ్రమముత్తమం జ్ఞాత్వా జగామ భూపాల తపస్తస్యా సుమేధస. అక్కడో దివ్యమైన ఆశ్రమం కనపడిందండి. ఆ అరణ్యానికి వెడితే ఆ గుర్రం మీద కూర్చుని వెడుతున్నాడా, పాపం ఆకలి వేస్తున్నది, దాహం వేస్తున్నది, అంత అరణ్యంలో ఏదీ లభ్యపడటం లేదు. అయినప్పటికీ ఓర్చుకుని ముందుకు వెడుతున్నాడు. చెబుతున్నారండి వ్యాసుడు, కాలో వహతితే సర్వం. ఒక్కటే ఒక్క మాట చెప్పారండి, కాలహ వహతితే సర్వం. అన్నిటికీ కూడా న్యాయాన్ని మనకు అందించేది కాలమేనండి. ఏది తేల్చి చెప్పాలన్నా ఒకప్పుడు కష్టం రావచ్చు.
ఒకప్పుడు సుఖం రావచ్చు, లేదా ఒకప్పుడు ప్రాణావశిష్ట వ్యవస్థ కలుగవచ్చు. ఈ ప్రాణాలు వదిలిపెట్టేసేయాలి, మనం బ్రతికి ఉండకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఒక్కొక్క జీవుడికి రావచ్చు. కానీ దాన్ని తట్టుకుని ఉండగలిగితే ఆ జీవుడికి కాలమే ఓ గొప్ప న్యాయ నిర్ణయాన్ని అందిస్తుందండి. ఆ కాలానికి వదిలిపెట్టి కనుక మనం ఉండగలిగితే దివ్యమైనటువంటి న్యాయాన్ని పొందుతాం. ఆవేశపడితే న్యాయాన్ని పరిపూర్ణంగా పొందలేము ఎక్కడా కూడా. అందుకనే నిదానమే భలే పూర్తి చేశారుగా ఫిలప్ ది బ్లాంక్స్. కనుక ఆ విధంగా ఎప్పటికప్పుడు మనం ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. అప్పుడు న్యాయాన్ని పొందగలుగుతామండి. శత్రుభ్యో అత ప్రధాస్యంతి తదా కింవా భవిష్యతి. ఈ విధంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినప్పటికీ అంత దాహాన్ని ఓర్చుకున్నాడు, అంత ఆకలిని ఓర్చుకున్నాడు, దుఃఖాన్ని ఓర్చుకున్నాడు. ఓర్పు అనబడేటువంటిది మనిషికి ఎటువంటిది అంటే బంగారమునకు మెరుగుపెట్టుట ఎటువంటిదో ఒక జీవునకు ఓర్పు అంత గొప్పదండి. ప్రతి విషయానికి ఓర్పు ఉండాలి. త్వరితగతిన తొందరపడితే మాటకి కూడా ఓర్పు ఉండాలి. తొందరపడి మాట్లాడితే ఏమవుతుందండి? కనుక ఏం చెప్పుకున్నాం మొన్న? ఒక్క తప్పు మాట నేను కనుక మాట్లాడితే ఏమని చెప్పింది ఆ నాలుక? మీ పునాదులు కదిలిపోతాయని చెప్పింది. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రతి దానికి ఓరిమి, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి కర్మ చేయకూడదు, తొందరపడి దేన్ని చూడకూడదు, తొందరపడి ఎక్కడికి వెళ్ళకూడదు. అనేక రకాలైనటువంటి బాధలను పొందుతాం. గురుం పూజ్యం ద్విజం ద్వేష్టి లోభావిష్ట సదా నరహ. ఆ ఆశ్రమం ఎప్పుడైతే కనబడిందో నా భాగ్యం పండింది అనుకున్నాడు సురథుడు. వెంటనే ఆ గుర్రాన్ని దిగాడు. ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టాడు. ఆ ఆశ్రమ ప్రాంతంలోకి అడుగు పెట్టాడండి. నిర్వైరస్యాపదాకిర్ణం కోకిలారావమండితం శిష్యాధ్యయన శబ్దాఢ్యం మృగయూధశతవృతం. అనేకములైనటువంటి జాతి వైరము కలిగినటువంటి జంతువులు కూడా స్నేహంగా మసలుకుంటున్నాయట ఆ ఆశ్రమంలో. జాతి వైరం కలిగినటువంటివి స్నేహంగా మసలుకుంటున్నాయి, అంత జాగ్రత్తగా ఉన్నాయి. కొద్ది దూరం కోకిలల యొక్క కిలకిల రావాలు వినపడుతున్నాయి, చక్కని సంగీతం వినపడుతుంది, చిలుకల రావములు వినపడుతున్నాయి. ఎంతో హృద్యమంగా ఉన్నది ఆ ప్రదేశం అంతా. కొద్దిగా ఇంకా కొంచెం లోపలికి వెడితే ఆ శిష్యులకు గురువులు పాఠం చెబుతున్న సంత చెబుతున్నటువంటి వేదనాదం వినబడిందటండి. ఎంత తీయగా ఉంటుందో వేదనాదం. ఆ వేద పాఠశాలలో గురువులు కూర్చుని అలా పిల్లలకు సంత చెబుతుంటే ఆ గురువు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు 2 సార్లు 3 సార్లు అంటూ ఉంటే, అది వింటూ ఉంటే ఎంత బాగుంటుందండి ఆ వేదనాదం. ఆ వేదమే దివ్యమైనటువంటి మంత్రం. మొత్తం అంతా కలిపి ఒకే మంత్రం, వేదం అంతా కలిపి. దాంట్లో అనేకమైన మంత్రాలు మనకు కావలసినవి మనం తీసుకుంటున్నాం. వేదము లేనిది లోకం లేదు, లోకంలో వేదం లేకుండా ఏదీ లేదు. వేదంలో ఏది చెప్పబడిందో లోకంలో అదే ఉన్నది. లోకంలో ఏదైతే ఉన్నదో అవన్నీ వేదములలోనే ఉన్నాయండి. కాకపోతే వాటిని అర్థం చేసుకునే యోగం మనకు ఉండాలి. ఆ వేదం చదవటమే తప్ప వేదార్థం కూడా తెలుసుకున్న పండితులు ఎంతమంది ఉన్నారు అంటే 3-4 తప్ప ఎక్కువగా లేరు అని మనం చెప్పుకున్నాం. నిన్న మన వద్దకు వచ్చారు ఒకరు, వేద భాష్యం తెలిసినటువంటి అధ్యయనం చేసినటువంటి పండితులు, మహానుభావులు. వాళ్ళు మనకేం చెప్పకపోయినా వాళ్ళని చూచినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది, దర్శించినంత మాత్రం చేతనే. కనుక ఆ వేదనాదం వినబడుతోంది. అక్కడికి వెడితే శిష్యాధ్యయన శబ్దాఢ్యం, ఆ శబ్దం వింటున్నారండి. నీవారాన్నను పక్వాఢ్యం సుపుష్పఫల పాదపం. అంతేకాదట, ఓ ప్రక్క నుంచి నీవార ధాన్యము ఉడుకుతుంటే ఎటువంటి వాసన వస్తుందో ఆ వాసన వస్తుందటండి. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కదా. ఆకలితో ఉన్నటువంటి వాడికి ఏ వాసన వస్తుందండి? అన్నం ఉడుకుతున్న వాసన వస్తుంది.
పూర్వపు రోజుల్లో పొయ్యి మీద కానీ కుంపటి మీద కానీ పెడితే అది ఉడుకుతూ ఉంటే ఆ ఉడుకుతున్న శబ్దం వస్తే బుడగల్లాగా వస్తూ ఉంటే దాని నుంచి ఓ దివ్యమైనటువంటి సువాసన వచ్చేదండి. ఆ సువాసన వచ్చేటప్పటికే ఆకలి లేనివాడికి కూడా ఏం కలిగేది? ఆకలి కలిగేది. ఇప్పుడు అటువంటివి ఏవి కనబడవండి మనకు. ఎందుకంటే మనం వండే వస్తువులు వేరు, ఆ వంటకు ఉపయోగించే అన్నీ ఎలక్ట్రిక్ కుక్కర్లు కదా, చాలా బుద్ధిమంతులవి. ఎంత వినయమో వాటికి, ఉడికెనా వాటంతటవి ఊరుకును. అసలు నేను ఉడికాను అని కూడా చెప్పవు, అవి శబ్దం చేయవు, బుడగలు రావు, ఏమీ రావు, చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. అప్పటిదాకా అట్లాగే ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్. దీనికన్నా ముందు కుక్కర్ ఉండేదట. నేను ఉడికాను హో అనేది ఒక కూత కూసేది, అప్పుడు వచ్చి దించుకోవచ్చు. ఈ లోపల ఎన్ని సీరియల్స్ అయినా చూడవచ్చు. కనుక దివ్యాత్మ స్వరూపులరా, ఆ విధమైనటువంటి నివ్వరి ధాన్యం అంటే వెదురు పొదల నుండి వచ్చినటువంటి ధాన్యం. అంతకన్నా శ్రేష్టమైనటువంటివి ఇంకొకటి లేవండి. ఋషులు కానీ మునులు కానీ ఆ అరణ్యములలో వెదురు పొదల నుండి వచ్చినటువంటి ధాన్యాన్ని తెచ్చుకుని ఎండబెట్టి దంచుకుని వాటిని ఉడికించుకుని తినేవాళ్ళు. అవి ఎప్పుడైతే తింటారో ఎప్పటికీ కూడా ఏ విధమైన ఇతరమైన ఆలోచనలు వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే మనకు ఏ ఆలోచనలు వచ్చినా దేన్ని బట్టి వస్తాయి అంటే కేవలం మనం తినేటువంటి ఆహారాన్ని బట్టే వస్తాయి. మన బుద్ధులు కూడా ఆహారాన్ని బట్టే మారుతూ ఉంటాయండి. అందువల్లనే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వండితే తినకూడదు. బ్రాహ్మణుడు వైశ్వదేవం చెయ్యాలి అంటే ఎందుకు చేస్తున్నాడు వైశ్వదేవం? ఎవరో వండితే తినలేకనా? తనకు తాను వండుకోవాలి, లేదా తన భార్య వండాలి. ఆ భార్య కూడా రజపూర్వ వివాహం అయి ఉండాలి. అతడు రజపూర్వ వివాహం చేసుకోవాలి. పెద్ద మనిషి కాకముందు వివాహం చేసుకుని ఉండాలి. ఆమె వండితేనే అతడికి పనికొస్తుంది. లేదా కన్న తల్లి ఉండాలి. ఆ కన్న తల్లి, అంతేగాని చెల్లెలో అక్కయ్యో ఈ ఇంట్లో పుట్టిన దాన్నే కదా అన్నయ్య నేను వండుతాను తిను అంటే మాత్రం పనికిరాదండి. తనకు తాను వండుకోవాలి. ఆ వండుకున్న అన్నాన్ని తీసి భగవంతునికి నివేదన చేసేటప్పుడే అగ్నిహోత్రునికి కూడా అందులో కొంత భాగాన్ని నివేదన చేయాలి. ఇట్లా నిత్యాగ్నిహోత్రం, ఆధానం ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి విశేషాలు, కొన్ని సంస్కారములు. అంతే తప్ప ఎవరునూ గేలి చేయడానికో లేకపోతే అందరినీ ఇబ్బంది పెట్టడానికో వచ్చినటువంటివి కావండి. చేసి తీరవలసినవి. కాకపోతే మనం చెయ్యలేక వాటిల్ని విమర్శించుకుంటున్నాం అంతే తప్ప అసలు చేయవలసిన తీరే అది. ఆ ధాన్యాన్ని ఆ కుంపట్లో వాళ్ళు వండుతూ ఉంటే ఆ నివ్వరి ధాన్యాన్ని ఆ వాసన వస్తుంది. ఆకలితో ఉన్నాడేమో. నిర్వైరస్యాపదాకీర్ణం హోమ ధూమ సంగధే గంధం ప్రీతిదం ప్రాణినాం సదా. అక్కడ కేవలం ఈ వేదనాదము, ఈ నివ్వరి ధాన్యము యొక్క ఉడుకుతున్నటువంటి సువాసన ఇవి మాత్రమే కాదటండి. హోమ ధూమ గంధేన హోమం జరుగుతోంది. ఆ హోమంలో ప్రధానమైనది ఏదయ్యా అంటే సర్వసాధారణంగా శాస్త్రం ఏం చెప్పిందంటే జ్వాల ఉంటే కానీ హోమం చేయకూడదు. జాగ్రత్తగా విందామండి. హోమం చేయాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ జ్వాల కనుక లేకపోతే ఆపేసేయాలి, మంత్రాన్ని ఆపేసి జ్వాల చేసి అప్పుడు మళ్ళీ విష్ణురు 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 ఊపిరి వరకు విష్ణు శబ్దం చేసి ఆ స్మరణ చేసి అప్పుడు హోమం చేయడం మళ్ళీ మొదలు పెట్టాలి మంత్రంతో. ఆ జ్వాల అప్పటిదాకా ఉండాలి, ఆ విసురుతూనే ఉండాలి. ఈ విధంగా శ్రమ చెయ్యాలి హోమం చేయడానికి. కానీ హోమము వల్ల మనం పొందవలసింది ఏదయ్యా అంటే ధూమము అని చెప్పారండి. పొగను పొందాలి. ఆ పొగను ఎప్పుడైతే పొందుతామో దానివల్ల మన జీవనం పవిత్రం అవుతుందండి, మన యోగం పవిత్రమవుతుంది. ఆ ధూమం లోపలికి వెడితే అయ్యో పొగ పీల్చడం ఏమిటయ్యా, దగ్గు వస్తుంది కదా, రోగాలు వస్తాయి కదా, ఉన్న రోగాలు పోతాయండి. హోమధూమం వల్ల, అది ఆజ్యము వల్ల వస్తున్నటువంటి ధూమము. ఆ ఆజ్యము సాక్షాత్తు కపిల గోవు యొక్క స్థిరమైనటువంటి యోగ ప్రవృత్తి సిద్ధమైన ప్రసాదమే ఆజ్యము అని చెప్పారు. గోవు ద్వారా వచ్చినటువంటి ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని ఎంత సాధిస్తే వస్తున్నదండి? ఆ పాలు పిండాలి, వాటిల్ని కాచాలి,
తోడుబెట్టాలి, చిలకాలి, చిలికిన తరువాత ఆ వెన్నను తీయాలి, ఆ వెన్నను కాయాలి. బాగా ఆలోచించండి. ఆ కాచినటువంటి నెయ్యి ఎవరితో సమానమో తెలుసునా అండి? సాక్షాత్తు పరబ్రహ్మముతో సమానం ఆ నెయ్యి. ఆ గోఘృతం దేంతో సమానం? పరబ్రహ్మముతో సమానం. దాంతోనే మనం చేయాలి. ఇప్పుడు మన దగ్గర కనబడుతున్నటువంటిది ఆ పసుపచ్చ రంగులో ఉన్నది, నారింజ పండు రంగులో ఉన్నది, అది నిజమైన నెయ్యి అవునా కాదా మనకేం తెలీదు. ఆవు నెయ్యి అని అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తున్నారు, తీసుకెడుతున్నాం, దాంతోనే చేస్తున్నాం. ప్రభావం, కలి ప్రభావం చేత ఏం చేయగలుగుతాం? మన ఇంట్లో ఏమన్నా గోవులు ఉన్నాయా అండి? పాలు వెతుకుతున్నామా? పంట ఉన్నదా? పాడి ఉన్నదా? ఏమీ లేదు. పాలు ఉన్నాయండి, 2 రోజులు 3 రోజులు ఆ పాలు అలాగే ఉంచాం, బాగుంటాయా? చెడిపోతాయా? చెడిపోతాయండి. కాచామండి, తోడు పోసాం, పెరుగు అయ్యింది. ఆ పెరుగు కూడా 4-5 రోజులు ఉంటే ఏమైపోతుంది? బూజు పడుతుంది, చెడిపోతుంది. పాలు చెడిపోయినాయి, తోడు పెడితే పెరుగు చెడిపోయింది, మజ్జిగ అయ్యింది. ఆ మజ్జిగను 4-5 రోజులు అట్టి పెట్టాం, అది కూడా చెడిపోతుందా? చెడిపోతుంది. ఆ వెన్న ఉన్నది, తీసిన వెన్న, ఆ వెన్నను అట్లాగే ఉంచాము 10 రోజుల పాటు. ఏమవుతుంది? ఆ వెన్న పొడి పొడిగా అయిపోతుంది, పిండి పిండి వలె అయిపోతుందండి. ఆ వెన్న పనికి రాకుండా పోతుంది. అదే వెన్నను కాచి నెయ్యిగా కనుక మారిస్తే ఎంత కాలమైనా చెడిపోకుండా ఉంటుంది. ఎప్పటికీ నాశనము లేని వస్తువు కేవలము పరబ్రహ్మమే కనుక ఆ గోఘృతము దేనితో సమానము అంటే పరబ్రహ్మముతో సమానం. దాన్నే ఆ పరబ్రహ్మమునకు అప్పగించాలి హవిస్సుగా, ఆజ్యము. ఏది దొరికితే దాంతో చేస్తున్నాం, హోమం చెయ్యాలి. కనుక ఆ భగవంతుడే మనల్ని కాపాడాలి, రక్షించాలి. తెలిసి చేసేది కాదు కదా. వాడు ఏదో అమ్ముతున్నాడు, మనం చేస్తున్నాం అంతే తప్ప మనం ఏం చేయగలమండి? ప్రతి ఒక్కడు ఇంట్లో ఓ గోవును పెట్టుకుంటాడా? అందున కపిల గోవు చాలా శ్రేష్టమైనది అని చెప్పారండి. ఆ విధమైనటువంటి ఆజ్యము అగ్నిహోత్రంలో పడటం చేత వచ్చినటువంటి ఆ ధూమము యొక్క సుగంధం వస్తున్నదండి. స్వర్గాదపి మనోహరం దృష్ట్వా తమాశ్రమం రాజా బభూవాసౌ ముదన్వితః భయం త్యక్త్వా మతిం చక్రే విశ్రామాయ ద్విజాశ్రమే. ఆ రాజు సరాసరి ఇవన్నీ చూసుకుంటూ ఆ లోపలికి వెడితే తన శిష్యులకు పాఠం చెబుతున్నటువంటి గురుదేవుడు కనపడ్డాడు అక్కడ. ఆయన పేరు సుమేధ అని చెప్పారు. ఈ రాజు పేరు సురథుడు. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ గురువు గారి పేరు సుమేధుడు. ఆ సుమేధుడు అనబడేటువంటి గురుదేవుడు తన వద్ద ఉన్న శిష్యులకు పాఠం చెబుతున్నాడు ఆ అరణ్యంలో. వాళ్ళు అరణ్యాల్లో ఎందుకు కట్టుకుంటారయ్యా? అసలు పాఠశాలలన్నీ అరణ్యాల్లోనే ఉండాలటండి. ఇవాళ రోజున ఎక్కడ ఉంటున్నాయంటే నగర మధ్యమంలో ఉంటున్నాయి. అన్నిటికీ అసలు మామూలుగా రూల్ ప్రకారం కూడా ఊరికి దూరంగా పాఠశాల ఉండాలి. ఏ శబ్దాలు వినపడకూడదు అనేటువంటిది జీవో ఉన్నది. అయినా సరే మధ్యలో ఉన్న పాఠశాలకు కూడా గవర్నమెంటు అప్రూవ్మెంట్ ఇస్తోందా లేదా? ఎట్లా ఇస్తోంది అంటే వాడికి కావాల్సిందేదో వాడికి దొరుకుతోంది, వీడికి కావాల్సిందేదో వీడికి దొరుకుతోంది. ఇందులో ఏమీ సందేహం లేదు. బాఘాటంగా తెలిసినటువంటి రహస్యం ఇది. ఓపెన్ సీక్రెట్ అంటారు దీన్ని. కనుక దివ్యాత్మస్వరూపులారా, ఎక్కడ ఉండాలి పాఠశాల? అరణ్యంలోనే ఉండాలటండి. ఎందుకు అరణ్యంలో ఉండాలి? అరణ్యము అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తున్నామండి. అరణ్యం అంటే ఏమిటో జాగ్రత్తగా విందాం. మిమ్మల్ని ఏమి అడగట్లా, నేనే చెప్పేస్తున్నా. రణము అంటే యుద్ధము అని అర్థం. రణము అంటే యుద్ధము. రణ్యము అంటే యుద్ధము వల్ల కలిగినది అని అర్థం. యుద్ధం వల్ల ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది, విచారం కలుగుతుంది. కనుక రణ్యము అంటే దుఃఖము లేదా విచారము, బాధ, కష్టం ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రణ్యము అనకుండా అరణ్యము అన్నాం. అంటే ఏమిటి అర్థం? ఏ దుఃఖము లేని చోటు ఏదో దాన్ని అరణ్యం అంటాం.
అంతే తప్ప చెట్లు చేమలు పుట్టలు పొదలు ఉన్నంత మాత్రం చేత అరణ్యం కాదు, అది అటవీ అని చెబుతున్నాం. అరణ్యం అనే పదము సంస్కృత పదమే, అటవీ అనేటువంటి పదము సంస్కృత పదమే. ఒకే దానికోసం రెండు పదాలు ఎందుకు వచ్చినాయి? అట్లా కాదు, కేవల ప్రశాంతమైనటువంటి ప్రదేశము ఏదో దాన్ని అరణ్యము అంటాం. ఆ అరణ్యంలో జంతువులు కూడా వైరం లేకుండా స్నేహంగా ఉంటాయి. అంత దివ్యమైనటువంటిది. కనుకనే ఆ అరణ్య ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నారు ఆ గురుదేవులు. విద్యార్థులంతా అక్కడే ఉంటున్నారు, వాళ్ళకి పాఠం చెబుతున్నారు. అక్కడికి చేరుకున్నాడు ఆ సుమేధుడు. ఆయన అడిగాడండి, దృష్ట్వా త్వమాశ్రమం రజా బభూవాసౌ ముదన్వితః భయం త్యక్త్వా మతిం చక్రే విశ్రామాయ ద్విజాశ్రమే. రాజా, ఎవరో నీవు ఒక రాజ్యానికి రాజువలే కనబడుతున్నావయ్యా. నీ పోలికలన్నీ క్షాత్రధర్మాన్ని తెలియజేస్తున్నాయి, కానీ నువ్వేదో విచారంలో ఉన్నట్లుగా కనబడుతున్నావు. నీ ముఖం చూసినట్లయితే దేనివల్ల విచారపడుతున్నావు? నీ యొక్క విషయాన్ని నాకు తెలియచేయవలసింది. ఎప్పుడైతే సుమేధుడు అలా అడిగాడో వెంటనే సమాధానం చెప్పాడండి. ఉన్న విషయం అంతా ఎప్పుడు చెప్పాడో వెంటనే సుమేధుడు కూడా ఏమన్నాడంటే, నిశ్చింతగా నీవు ఇక్కడ ఉండవచ్చు, మాకే అభ్యంతరం లేదు. అది అరణ్యం కదండి, ప్రశాంతి నిలయం, చాలా దివ్యమైన ప్రశాంతత లభిస్తుంది. అక్కడికి ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఫలానా వాళ్ళు ఉండాలి, ఫలానా వాళ్ళు ఉండకూడదు అనేటువంటి నియమమేమీ లేదు. ఎవరైనా కారణం ఏమంటే అందరూ మిత్రులే, కానీ అక్కడ శత్రువులు అనబడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అది ప్రశాంత నిలయం కదా, ఆ కారణం చేత శత్రువులు ఉండరు. ఆ కారణం చేత ఆ అధ్యాపయుతం మృగాజినానాం శాంతం తపసా అతికృశం మృజం. నీవు హాయిగా ఇక్కడ ఉండి ధ్యానం చేసుకోవచ్చు అయ్యా, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హంసతూలికా తల్పములు ఉండవు పరుండటానికి. కటిక నేల మీద పడుకోవాలి, దర్భచాపల మీద పడుకోవాలి. ఊరికే ఉండటానికి కూడా లేదు, ఇక్కడ సేవా కార్యక్రమం చేయాలి. అనేక రకాలైనటువంటి ఫల పుష్ప జాతులకు చెందినటువంటి చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, వృక్షములు ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా సేవ చేస్తూ ఉండాలి. అంతేకాదు ఇక్కడ అనేకములైనటువంటి జంతువులు వైరం లేకుండా బ్రతుకుతున్నాయి, వాటికి కూడా సేవ చేస్తూ ఉండాలి. అంతే తప్ప నేనేదో రాజును కదా ప్రత్యేకంగా బ్రతకాలి అని అనుకోవటం కుదరదు. రెండవది, పంచభక్ష పరమాన్నములు ఇక్కడ లభించవు. వీక్ష్య భూపుతేర్భూమౌ పరమాన్నేన పపాతో న ఖాద్యతి ప్రేమ సంయుత. ఇక్కడ ఏవో నీకు లభించవయ్యా. కేవలం ఏం తినాలి? ఇక్కడ కందమూలాదులు మాత్రమే తినాలి, దుంపలు మాత్రమే లభిస్తాయ్యా అని చెప్పారండి. ఇన్ని దుంపలు వాడెవడో చెప్పాడు. బాగా ఏ చదువు లేనప్పుడు దొరికిన బియ్యంతో చక్కగా వండుకుని అన్నం తిన్నట్టండి. బాగా చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత పచ్చి కూరలు తినటం మొదలుపెట్టాడు వాడు, అన్నం మానేసేసి. ఇంకా బాగా చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఈ కూరలు కూడా మానేసి రాగులు తవిదలు ఇవన్నీ తినటం మొదలుపెట్టాడు. మానవుడు పశు ప్రవృత్తికి చేరుకున్నాడు అని చెప్పాడండి ఆయన. ఏం చెబుతాం మనం? పూర్వకాలంలో భోజనం చేసిన వాళ్ళంతా బతికారా బతకలేదా అండి? 100 సంవత్సరాలు బతికారండి. వాడెవ్వడో వచ్చి నువ్వుల నూనె పుక్కిట పట్టి పుక్కిలించరా అంటే దేశమంతా అదే పని చేశారు. ఇప్పుడు ఎవడో వచ్చి పచ్చి కూరలు తినమంటే తింటున్నాడు. ఏమండి, ఇంకోడొచ్చి వాడెవడో వచ్చి ఇదిగో ఇవి తినాలి అని ధాన్యాలు చెబితే తృణధాన్యాలు అవి తినటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ ఎవడో చెప్పింది చేయటమే తప్ప యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతు రోచనా. వేదం చెప్పిన మాట కదా ఇది. నీ పెద్దవాళ్ళు ఏం చేశారో నువ్వు ఆ పని చెయ్యరా. నీ కన్న తల్లిదండ్రులు ఏం చేశారు, నీ తాతలు ముత్తాతలు ఏం చేశారు, ఎలా బ్రతికారు, ఆ వంశము యొక్క విధానం ఏమిటి, ఆ వంశపు మూలమేమిటి, వాటిల్ని వెతుక్కోవాలండి. కేవలం ఈ శరీరం ఉన్నదే దేనికి అలవాటు పడితే దాన్నే గొప్పగా పొందుతుంది.
దాంతోనే అది జీవిస్తుంది ఆ శరీరం. దానికి అలవాటు అనబడేటువంటిదే ఆహారం. మనం దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు పడుతుంది. అది వేరే ఇదైతేనే నాకు సహిస్తుంది, లేకపోతే సహించదు అనబడేటువంటిది ఉండదు. మనం అలవాటు చేయటంలో ఉంటుంది. కనుక ఇక్కడ కేవలం దుంపలు తిని బ్రతకాలి తప్ప పంచభక్ష పరమాన్నాలు లభించవయ్యా. తం వీక్ష్య భూపతిర్భూమౌ పపాత దండవత్తదా తదగ్రే అశ్రుజలాపూర్ణనయన ప్రేమ సంయుతక ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తమువాచ తదా ముని. జయ జగదంబ విశ్వపాలిని మాతకు. వింటుంటే రాజుకు దుఃఖమే వచ్చింది. రాజ్యంలో ఉండి ఎండ కన్నెరుగకుండా ఉంటూ లోపల అంతఃపురంలో పట్టుపరుపుల మీద నడిచినటువంటి నాకు ఈనాడు ఎటువంటి స్థితి కలిగింది? దేనివల్ల కలిగింది అంటే ప్రమత్తత చేత. అప్రమత్తంగా ఉంటే ఏ విధమైన భయం లేదు. ప్రమత్తత చేత నా దగ్గరికి ఎవరు వస్తారు, నాతో శత్రుత్వాన్ని ఎవరు పెట్టుకుంటారులే అని నిర్లక్ష్య భావనతో ఉండడం చేత నా వద్ద ఉన్నటువంటి వాళ్ళే నాతో యుద్ధానికి తలబడి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. కనుక నా ప్రమత్తత ఉన్నదే నన్నే ఈ విధమైన దుఃఖానికి పెట్టింది కదా. ఇప్పుడు నేను ఈ అరణ్యంలో ఉన్న ఈ ఆశ్రమంలో ఉండక తప్పదు. ఉంటే ఎలా ఉండాలో ఈ ఋషీశ్వరుడు చెబుతున్నాడు. కనుక ఏం చెయ్యాలి నేను అని బాధపడుతున్నాడు. దుఃఖం వచ్చిందండి. కథయస్వ యథా కామం సంవృత్తం కారణంతు ఇహ కిమాగతం ఆకృత్యతే బ్రూహి కార్యం మనోగతం కరిష్యే వాంఛితం న పశ్యతి లోకానం. మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అని చెప్పే అవకాశం లేదు. కనుక ప్రకృతానికి నేను బ్రతికి ఉండాలి. ముందు కాలంలో అయినా అనేక మంది సైన్యాన్ని సమకూర్చుకుని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి మళ్ళీ నా రాజ్యాన్ని నేను పొందాలి అని అనుకుంటే నేనేం చేయాలి? పెద్దవాళ్ళు చెబుతారు, బ్రతికి ఉంటే బలుసు ఆకు ఏరుకుని తినవచ్చు అని కదా అండి. బలుసు ఆకు అని ఓ ఆకు ఉంటుందండి. ఆహారం లేకపోయినా 4-5 ఆకులు నీళ్లల్లో వేసి కాచి ఆ నీళ్లు తాగితే 3 రోజుల వరకు ఆకలి వెయ్యదటండి. ఔషధ సేవల్లో ఆ భగవంతుడు సృష్టించినటువంటి మొక్కలలో ఎటువంటి తత్వం ఉన్నదో, ఏ మొక్క నుంచి ఎటువంటి భాగ్యం కలుగుతుందో ఏం తెలుస్తుందండి? గురు చరిత్ర అని మనం చెప్పుకున్నాం. ఆ గ్రంథంలో నృసింహ సరస్వతి స్వామివారు ఒకానొక బ్రాహ్మణ గృహానికి భిక్ష కోసం పెడతారు. ఆ భిక్ష కోసం పెడితే ఆ యజమాని, ఆ ఇంటి యజమాని కూడా యాయవారానికి వెళ్ళి వచ్చేవాడే. అట్లా వెళ్ళొచ్చాడు. ఆ వచ్చినటువంటి ద్రవ్యంతోనే వంట చేసి ఆ ఇల్లాలు పాపం పతివ్రత మహాతల్లి ఆవిడ ఆ స్వామివారికి భిక్ష పెట్టింది. నృసింహ సరస్వతి స్వామివారు భిక్ష స్వీకరించారు. స్వీకరించి అంతా అయిపోయి వాళ్ళను ఆశీర్వదించారు, ప్రసాదం ఇచ్చారు. ఇక తిరిగి వెడుతూ వాకిట్లో బలుసాకు తీగ ఉన్నదటండి. ఆ తీగను ఊడబీకి బయట పారేసి వెళ్ళారట. తీగ మొత్తం ఊడబీకి. దేనికి ఉన్నది ఆ బలుసాకు? ఎందుకు పెంచుకున్నాడా ఇంటి యజమాని అంటే, ఏ రోజునైనా ఊళ్ళో వాళ్ళు ఉపాదానం పెట్టకపోతే, యాయవారానికి వెడితే గుప్పెడు కూడా రాకపోతే, ఈ ఆకులు ఉడకవేసి ఆ నీళ్లు గనక త్రాగితే ఆకలి ఉండదు, తాను తన కుటుంబము నిశ్చింతగా ఉండవచ్చు కదా అనే ఆలోచనతో ఆ బలుసాకు తీగ పెంచాడు ఆ యజమాని. దాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఎవరు పెట్టట్లేదో ఎవరు పెడుతున్నారో, ఆ పెట్టని రోజుల్లో ఇది, పెట్టిన రోజుల్లో అది, ఆ విధంగా బతుకుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు ఏం చేశారండి? అది పీకి వెళ్ళిపోయారట. బలుసాకు అని ఉండేది. కనుక బ్రతుకుంటే బలుసాకు తీరవచ్చు, తీసుకుని హాయిగా బ్రతకవచ్చు అనేటువంటి ఓ సామెత ఉన్నది మనకు. కనుక ఆకులు అలములు తినక తప్పదు. ఏం చేద్దాం? తిన్నప్పుడు బతికి ఉంటాం. బతికి ఉంటే కదా ముందు నేను ఏదైనా సాధించేది అనేటువంటి ఆలోచనతో మనస్సును కుదుటపరుచుకుని అక్కడే ఉన్నాడండి. ఉన్నాడా? అలా ఉన్నా నిర్భయం వస రాజేంద్ర నాత్రతే శత్రవక్కిల ఆగమిష్యంతి బలినో నిశ్చయం తపసో బలాత్ చెప్పారు ఆ సుమేధుడు.
రాజా, నువ్వు ఇక్కడ ఉన్నందుకేమీ దుఃఖపడవద్దు. ఇక్కడ ఉండే వ్యవస్థను చూసి దుఃఖపడితే నేనేమీ చేయలేను. ఉండడానికి మాత్రం దుఃఖపడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఇక్కడికి ఎటువంటి శత్రువు నీ కోసం వచ్చేటువంటి అవకాశం లేదు. అంత ధైర్యంగా ఎందుకు చెప్పాడు అంటే, ఒకవేళ శత్రుత్వంతో ఎవరైనా ఇక్కడికి వచ్చినా ఈ భూమి మీద అడుగు పెడితే అతడు మిత్రుడుగా మారిపోతాడే కానీ శత్రుత్వం ఉండే అవకాశం లేదు. ఆ భూమికి అంతటి మహత్యం ఉన్నదండి. ఆ విద్యానగర రాజులు ఆ రాజ్యస్థాపన చేయడానికి ముందు ఏం జరిగిందటండి? ఆ విద్యారణ్యుల వారు చెప్పారు, నాయనా ఇక్కడ రాజ్యస్థాపన చేయండి మంచిది. ఎందుకు అంటే కప్పకు పాము పడగబట్టింది ఎండ పడకుండా. కనుక అక్కడ గనక మీరు రాజ్యస్థాపన చేసినట్లయితే శత్రుత్వం లేకుండా ఉంటుంది అని విద్యారణ్య స్వామి వారు చెబితే అక్కడ వేశారండి. కాకపోతే ఎక్కువ కాలం ఆ రాజ్యం ఉండకుండా పోయింది, పతనం అయ్యింది. ఎందువల్ల పతనం అయ్యింది అంటే ముహూర్తం తప్పించి వేశారు. స్వామివారు ఏం చెప్పారు అంటే, నేను శంఖాన్ని ఊదుతాను రా అబ్బాయి, ఆ శంఖం ఊదినప్పుడే నువ్వు శంకుస్థాపన చెయ్యి అన్నారు. అలాగే అన్నారు విద్యానగర రాజులు. వాళ్ళ కర్మం బాగుండక ఓ జంగమదేవర బిచ్చగాడుగా వచ్చి శంఖం ఊదాడు. ఇది మా గురువుగారే ఊదారు అనుకుని వాళ్ళు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత విద్యారణ్యుల వారు శంఖాన్ని పూరించారు. రెండోసారి వచ్చింది ఏమయ్యా అని పరుగు పెట్టుకుని ఇక్కడికి వస్తే, ఇందాక శంఖాన్ని పూరించింది నేను కాదయ్యా అంటే, అప్పుడే వేశాం గురుదేవా అని చెబితే దాన్ని లెక్క కట్టి చెప్పారు, ఎక్కువ కాలం ఉండదు, పతనం అయిపోతుంది అని. విద్యారణ్యుల వారు ఆ రాజ్యస్థాపన, ఆ పీఠం, అవన్నీ కూడా ఎంత గొప్ప దివ్యమైనటువంటి వైభవాన్ని పొందినాయండి. వేద భాష్యాన్ని చెప్పారు వారు కూడా. అంత దివ్యమైనటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు. అందరికీ మనం నమస్కారం చేయవలసిందే, వందనములు, అది లెక్క. కనుక ఇక్కడ నీవు దుఃఖపడవలసిన పని లేదయ్యా. ఒకవేళ శత్రుత్వం చేత ఎవరు వచ్చినా ఈ భూమి మీద అడుగు పెడితే, ఈ ఆశ్రమంలో అడుగు పెడితే వాళ్ళు నీకు మిత్రులవుతారు. నువ్వు భయపడవలసిన పని లేదు, నిశ్చింతగా ఉండమన్నారండి. అక్కడే ఉన్నాడు. జాతా సూర్యరత్నక సందేహక శత్రుణా పరపీడితాక సేవకా మమ సర్వేతే శత్రుణం వశవర్తినక దుఃఖితాయేవ జాతాస్యు పాలితాయే మయా పురా. రోజు ఆ గురుదేవుడు చెప్పేటువంటి పాలితామయాపుర, అక్కడే కూర్చుని ఆయన చెప్పేటువంటి పాఠాలు వింటున్నాడు. ఆయన పిల్లలకు చెబుతున్నటువంటి అనేకములైనటువంటి ధార్మిక నైతిక విషయములను శ్రవణం చేస్తున్నాడు. ఆ గురుదేవుడు ఉత్తగా ఉండట్లేదండి. సత్సంగము మనం చెప్పుకున్నాం. శంకరుల వారు చెప్పారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పారు. కనుక ఆ సత్సంగం నిరంతరం మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు. ఒకప్పుడు పూర్వం కాలంలో దేవాలయాల్లో నిత్య పురాణాలు ఉండేవండి. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో సాయంకాలం పూట ప్రతి నిత్యం, ఆ తిరుమలకు వెడితే సాయంకాలం పూట నిత్యము నాద నీరాజనం. దాంట్లో ఎన్ని జరుగుతున్నాయండి? భాగవతం జరిగింది, భారతం జరిగింది, భగవద్గీత జరిగింది. నిత్యము ఏదో ఒక పురాణం అక్కడ గ్రంథం చెప్పబడుతుంది. అలా నిత్యము గనక ఉన్నట్లయితే, ఆ గ్రామస్తులంతా నిత్యము వచ్చి వినేటైతే, కేవలం ఆ సత్సంగం వల్ల గ్రామం అంతా కూడా ఏమైపోతుందండి? దివ్యమైనటువంటి స్థితికి వస్తుందండి. ఎక్కడో ఎవరో ఏదో చేసి వాళ్ళు దాన్ని బాగు చేయవలసిన అవసరం ఉండదు. అలాగే కనుక జరిగితే ఎక్కడ పోలీసు ఠాణాలు కూడా ఉండకుండా తీసివేయవచ్చు. అంత ధైర్యంగా ఉండేటువంటి స్థితి కలుగుతుంది ధర్మము ప్రవర్తింపబడిన నాడు. ఆ ధర్మము ఎప్పుడైతే మృగ్యమైపోతుందో అనేకములైన రక్షణలు మనకు మనమే తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. కనుక దివ్యాత్మసు కుటుంబం మే నిరాలంబం మయాహీనం సుదుఃఖిత. ఒక్క రోజున ఓ చెట్టు కింద కూర్చుని ఈ రాజుగారు దుఃఖపడుతున్నాడండి. ఎందుకు దుఃఖపడుతున్నాడు? తన భార్య, తన పిల్లలు,
తన రాజ్యము, తన కోశాగారము ఇవన్నీ గుర్తొచ్చినాయండి. మనకు కూడా గుర్తొస్తూ ఉంటాయి, ఎక్కడో ఉంటే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఉన్నారో, మన వాళ్ళు ఏం చేస్తున్నారో, దీన్నే ఏమంటాం మనం? మమకారము అంటామండి. ఆ మమకారం చేత వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా మమకారం ఉంటే మనల్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవ్వరికి మమకారం ఉన్నా ఈ ఆలోచనలు వస్తాయి. అక్కడే కూర్చుని సుమేధుడు అనబడే ఋషీశ్వరుని చేత చెప్పబడినటువంటి అనేకములైన గహనములైన రహస్య విషయములను తెలుసుకున్నా ఆ మమకారం చేత దుఃఖము వదలక ఒంటరిగా ఓ చెట్టు కింద కూర్చుని దుఃఖపడుతున్నాడండి. ఆ దుఃఖపడే సమయంలో అల్లంత దూరంలో ఒక ఆయన కనపడ్డాడు ఈ రాజుగారికి. ఓ చేతులు బనీను, పైకి ఎగగట్టిన పంచ, భుజం పైన ఉత్తరీయం, దుఃఖపడుతున్నటువంటి ముఖం, వివర్ణమయ్యున్నటువంటి కనబడుతున్నాడా అండి? ఎలా ఉన్నాడో తెలుస్తోందా మీకు? ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడు. ఎంత దుఃఖంలో ఉన్న ఆ రాజు ఆ వ్యక్తిని చూచాడు. దగ్గరకు వచ్చేదాకా వేచి ఉన్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత, ఏమయ్యా, ఎవరు నీవు అడిగాడండి. ఏమండి? ప్రాప్తోస్మి గత రాజ్యోత్రక మంత్రిభి పరివింతతి మిత్రాహం వైశ్యజాతీయక సమాధిర్నామ విశ్రుతక ధనవాన్ ధర్మ నిపుణక సత్యవాక్ అనసూయక పుత్రదారైర్నిరస్తోకం ధనలుబ్ధైరసాధుభిః. ఖచ్చితంగా ఇప్పుడు లోకమంతా ఎట్లా ఉందో ఆ లోకాన్ని అప్పుడే చూపించాడండి వ్యాస భగవానుడు. ఎవరయ్యా నీవు? నీ ముఖం చూడబోతే దుఃఖపడుతున్నట్లుగా ఉన్నది. నీ పేరేమి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమిటి పరిస్థితి అడిగాడు. అడిగినవాడు సురథుడు. ఇప్పుడు సమాధానం ఎవరు చెబుతున్నారు? ఆ వచ్చిన ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? మిత్రాహం, నేను నీకు శత్రువుని కాదయ్యా, మిత్రుణ్ణే. వైశ్యజాతీయక, నేను వైశ్యజాతికి చెందినటువంటి వాడను. సమాధికి నామ విస్తృతక, ఆ పేరు ఎంత బాగున్నదండి. అతడి పేరేమిటి అంటే సమాధి అని చెప్పారండి. సమాధికి వెడితే తప్ప ప్రశాంతత ఎవరికీ ఉండదండి. వీడు సమాధి అని పేరు పెట్టుకున్నాడంటే నిండైన ప్రశాంతతతో ఉన్నాడు. అయినప్పటికీ అరణ్యానికి వచ్చాడండి. ఎందుకలా వచ్చాడో చెబుతున్నాడు తానే. ధనవాన్, బాగా ధనవంతున్నయ్యా, ధర్మ నిపుణగా, నా ధర్మాన్ని నేను తెలుసుకుని పెద్దల ద్వారా తెలుసుకుని దాని ప్రకారమే ఆచరింపబడ్డ జీవితం నాది. సత్యవాక్ అనసూయక, ఎవరి పట్ల నాకు అసూయ లేదయ్యా, ఎప్పుడూ సత్యమునే పలుకుతూ వచ్చాను. పుత్రధారై నిరస్తాకం, నా కడుపున పుట్టిన పిల్లలు నేను తాళి కడితే తల వంచి తాళి కట్టించుకున్న నా భార్య నిరస్తాకం, నన్ను తరిమి వేశారయ్యా ఇంట్లోంచి. నన్ను నిరస్తా, తరిమి వేశారు. ఎందుకు తరిమి వేశారటండి? పుత్రద కృపణేనాతిమిషం కృత్వా త్యక్త్వామయం సుదుస్త్యజాం, నేను అనేకములైనటువంటి దాన ధర్మములు చేస్తున్నాను. ధర్మాన్ని అనుసరించే దానం చేస్తున్నా. అన్యాయంగా నేనేమి కీర్తి ప్రతిష్టల కోసం దానం చేయటల్లా, పేరు ప్రతిష్టల కోసం దానం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. మెచ్చుకుంటే ఇంకో 10 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. నొచ్చుకుంటే ఇచ్చిన రూపాయి కూడా తీసుకునేవాళ్ళు ఉంటారు. నేను అటూ కాదు ఇటూ కాదయ్యా, అంత దివ్యంగా ఉన్నటువంటి వాడిని. ధర్మాన్ని అనుసరించే దానం చేశా. నేను సంపాదించిన దాంట్లో 6వ వంతు తీసి పక్కన పెట్టి అది మాత్రమే దాన ధర్మాలకు ఉపయోగించా. అది కూడా మాకు ఎందుకు ఇవ్వవు నీవు అని స్వజనేన విరక్తా తథా పశ్యత్ ఏకేన కర్మాణి, నా వాళ్ళే నన్ను అది కూడా నాకెందుకు ఇవ్వవు అని నిరసించి, ఇక్కడే కనుక ఉన్నట్లయితే మొత్తం అంతా అయిపోయేట్టు ఉన్నది, నువ్వు ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని నన్ను భగవంతుడుగా భావించవలసిన నా భార్య కూడా ఇంటి నుండి వెళ్ళగొట్టినదయ్యా. నా పిల్లలు వెళ్ళగొట్టారు అంటే అది వేరే విషయం, కానీ నా భార్య కూడా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిందయ్యా.
ఇప్పుడు నాకే గతి? కేవలం అరణ్యం తప్ప ఇంకో గతి లేదు. అందుకనే ఇంటి నుండి బయటకు వచ్చేసా. నా వద్ద ఎర్రని ఎగాని లేదు. ఈ కట్టుకున్న వస్త్రములు తప్ప ఇంకొక వస్త్రం లేదు. ఏ విధంగా నేను బ్రతకాలి? నాకు ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియక ఒక మార్గంలో అడుగుపెట్టిన వాణ్ణి అలా ఆగకుండా నడుస్తూ రావటం చేత ఇక్కడి దాకా వస్తే నీవు కలిశావయ్యా. నువ్వు కలవటం అనేది నా అదృష్టం. ఎందుకంటే నాకు కలిగినటువంటి బాధను ఇంకొకరికి చెప్పుకునే అవకాశమైనా ఉండాలి కదండి. లోపల ఉన్నటువంటి బాధ పోవాలి అంటే ఏం కావాలి? దాన్ని పంచుకునేటువంటి వాళ్ళు కావాలి. ఎవ్వరూ పంచుకునేటువంటి వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం? మనం ఆస్తులైతే పంచుకుంటాం, కానీ బాధలు పంచుకునే వాళ్ళు ఎవరు ఉంటారయ్యా? నాకే బోల్డ్ అని ఉన్నాయి, ఏమవుతుందయ్యా, వద్దులే, నీ బాధ ఏదో నువ్వు పడు, నేను వెళ్ళొస్తా అంటాను తప్ప మనం పొరపాటును కూడా వాడి బాధను తగ్గించడం కోసం కాసేపు నిలబడి విందామనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఈనాడు కలి ప్రభావం చేత మానవుడికి. కానీ దిష్ట్యాత్వం అత్ర మిత్రం మే మిళితోషి విశోత్తమ, నిన్ను నేను మిత్రునిగా భావించి నీ దగ్గరకు వచ్చి నా విషయాలన్నీ నీకు చెప్పానయ్యా. మిత్రుడుగా భావించకపోతే నా ఇంటి రహస్యాలు నీకు చెబుతానా? కనుక నీవెవ్వరవో నాకు చెప్పవయ్యా. అప్పుడు చెప్పాడు సురథుడు, సుఖేన విహరిష్యో అనేత్ర మామైవంతే రాజ్యమంత్రీణాం మహాబుద్ధే స్వస్థో భవ విశోత్తమ. నీవెట్లా అయితే నీ వాళ్లతో వంచింపబడ్డావో నేను కూడా నా వారితోనే వంచింపబడ్డాను. కాకపోతే నా పుత్రులు, నా భార్య నన్ను వెడలగొట్టలేదు. నా రాజ్యంలో ఉండేటువంటి నా మంత్రులు, నా సామంతులే నన్ను మోసం చేశారయ్యా. ఆ కారణం చేత ఎక్కడికి వస్తున్నానో తెలియక ఇక్కడికి వచ్చా. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా? భగవంతుడు చాలా మంచివాడు. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరును. మన ఇద్దరం ఒకే రకమైనటువంటి వాళ్ళం. ఇక్కడికి చేరుకున్నాం మనం. నీవు భయపడవలసిన పని లేదు. ఇక్కడ సుమేధుడు అనబడేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అతడు దివ్యమైనటువంటి తత్వం కలిగిన వాడు. నీవు కూడా ఇక్కడ ఉండవచ్చు, రావయ్యా నేను పరిచయం చేస్తాను అని ఆ సమాధి అనే పేరు కలిగినటువంటి వైశ్యుని ఆ సుమేధుని వద్దకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మనం ముగ్గురిని పరిచయం చేసుకున్నామండి. సురథుడు, సుమేధుడు, సమాధి. ఆ పేర్లలో ఉండే విశేషం ఒక్క కొద్దిసేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కుటుంబమే నిరాలంబం మయాహీనం సుదుఃఖితం భవిష్యతి చింతార్థం వ్యాధికోశో ఉపవాపితం భార్యాదేహే సుఖన్నో వా పుత్రదేహేన వా సుఖం ఇది చింతాతురం చేత నమే శామ్యతి భూమిపా. లోకంలో నా భార్యయే నా లోకము, నా పిల్లలే నా బ్రతుకు అనుకునేటువంటి వాడికి ఈ రెండూ లేకుండా పోతాయిటండి. జాగ్రత్తగా విందామండి ఈ మాట. ఎవరు ఏమి అనుకోమాకండి. నా భార్యయే నాకు లోకం, నా పిల్లలే నా బ్రతుకు అని ఎవరు భావిస్తారో వాళ్లకు ఆ లోకము ఉండదు, ఆ బ్రతుకు ఉండదు. కడకు వాణ్ణి మోసం చేసేవారెవ్వరయ్యా? మోసం అంటే ఒక్కటేనండి. బ్రతికి ఉన్నంత వరకు ఆ భార్య కూడా ఏముంటుందంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని గుమ్మం దగ్గర వేచి ఉన్నానయ్యా. ఒక్క భార్యే కాదండి, భర్త కూడా అంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతుకుతానా, నాకెక్కడ బ్రతుకున్నది, నీతోటితే నా జీవితం. ఎవ్వరికి ఏమీ కారండి. పిల్లలు కూడా అంతే. పసితనంలో అమ్మను వదిలిపెట్టకుండా కొంగు పట్టుకుని తిరుగుతాడు. యవ్వనం వచ్చిన తరువాత ఏదీ పట్టించుకోకుండా భార్య కొంగు పట్టుకుని తిరుగుతాడు. వార్ధక్యం వచ్చిన తర్వాత నా పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను జాగ్రత్తగా చూడాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఇవేవి కూడా చెల్లవండి మానవ జీవితంలో. వాడు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలే వాడికి అందుతాయి. అంతే తప్ప భార్య ఇచ్చిన ప్రేమ అందే అవకాశం లేదు, కొడుకులు పంచిన ప్రేమ అందే అవకాశం లేదు, ఏదీ లేదండి. ఏ జీవుడికైనా, ఒక్క తండ్రికే కాదు, ఈ కొడుకు కూడా సంతానం కలిగితే రేపు వాడి గతి కూడా ఏమండి? ఒకడు తండ్రి మీద కోపం చేత పెద్ద గొయ్యి తవ్వుతున్నట్టండి.
ఆ తవ్వేవాడి కొడుకు వచ్చి అడిగాడు, నాన్న ఏం చేస్తున్నావు? గొయ్యి తవ్వుతున్నాను రా. దేనికి తవ్వుతున్నావు? మా నాన్న నన్ను చంపేస్తున్నాడు రా, బతకనివ్వట్లేదు, అందుకని వాడిని ముందే ఈ గోతులో పెట్టి కప్పు పెట్టేద్దామని తవ్వుతున్నాను రా. వాడు కూడా వెళ్ళి ఓ గండ్రగొడ్డలు పట్టుకొచ్చాడు, గడ్డపార తీసుకొచ్చి పక్కనే తవ్వుతున్నాడు. ఒరే, నేను తవ్వుతున్నాను కదరా, తాతయ్య కోసం నువ్వు కష్టపడవద్దు, తవ్వద్దు అన్నాడు. పొరపాటు నాన్న, తాతయ్య కోసం కాదు, మీ నాన్న కోసం నువ్వు తవ్వుతున్నావు, మా నాన్న కోసం నేను తవ్వుతున్నాను. వాడి గుండె ఆగినంత పని అయింది. కనుక మనం చేసేటువంటి ప్రతిక్రియ వాడికి బోధ చేసినట్టే. ఇప్పుడు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతవరకు పోషిస్తాడు, ఎంతవరకు మన మాట వింటాడండి? వినడు. నీకు తెలీదు అంటాడండి, వాడికేదో తెలిసినట్టుగా. కనుక తెలీదు అన్న తర్వాత వీడికి చచ్చినంత పని అవుతుంది. బ్రతికుండి కూడా మరణించిన వాడే అవుతాడు. ఎవరు? ఆ తండ్రి. అందువల్ల ఎప్పటికీ కూడా ఇది మాది కాదు, ఇది నాది కాదు అని ఎవరు వదిలిపెట్టగలుగుతారో వాడు మాత్రమే ఆనందాన్ని పొందుతాడు తప్ప ఇంకా ఎవ్వరూ ఆనందాన్ని పొందలేరు. పెద్దలు చెప్పినటువంటి మాట దేవీ భాగవతం మనకు ఉపదేశం చేస్తున్నదండి. ఇతి చింతాతురం చేతో నమే శామ్యతి భూమిప కదా ద్రక్ష్యే సుతం భార్యాం గృహం స్వజనమేవచ స్వస్థం నమన్మను రాజన్ గృహ చింతాకులం భృశం. కనుక దాన్ని గురించి చింతాకులం భృశం, అసలు చింతించడం అనేదే మానవునికి తగినటువంటి విషయం కాదు. దేన్ని గురించి? గృహమును గురించి, కుటుంబమును గురించి. మరి ఏం చేయాలండి? వాళ్ళందరినీ పెంచి పెద్ద చేయాలి కదా, పొందావు కదా నీవు, మరి వాళ్ళని అలా వదిలేస్తామా అంటే బాధ్యతను నిర్వర్తించాలటండి. ఆ పిల్లల పట్ల ఏం నిర్వర్తించాలి? వాడిని చదివించాలి, వాడంతట వాడు సంపాదించుకుని బ్రతికే స్థితిలో వాడిని తయారు చేసి ఏం చేయాలి? నువ్వు ఇంట్లోంచి వెళ్ళి పోవయ్యా. దానికే వేదాలలో ఓ సూత్రం చెప్పి ఉండబడి ఉందన్నది. ప్రాప్తేషు షోడశ వర్షేత్ పుత్రం మిత్రవదాచరేత్ అని సూత్రం. 16 ఏళ్ళు వచ్చిన తరువాత వాడిని ఇంట్లోంచి గెంటి వేయాలటండి, ఇంట్లోనే ఉంచరాదు అని చెప్పారు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా బతుకుతాడో, ఏ విధంగా బతుకుతాడో వాడే ఆలోచించుకోవాలి. నీ బతుకు నువ్వు బతకరా అబ్బాయి అని 16 ఏళ్ళు వచ్చిన తర్వాత బయటికి పంపాలటండి. అలా బయటికి పంపితే బ్రతకటం కోసం వాడు అనేకములైనటువంటి ఇబ్బందులు పడైనా తనకు తాను ప్రయత్నం చేసి అనేక రకాలైనటువంటి దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని రాటు తేలి ఓ దివ్యమైనటువంటి స్థితికి వస్తాడు. తనను తాను పోషించుకునే స్థితికి చేరును. 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా పొరపాటున వాడికి పెళ్లి చేసి వాడికి పిల్లవాడు కలిగితే వాడిని కూడా ఈ తండ్రే పోషిస్తూ కూర్చుంటే ఎంతకాలమని కుటుంబం ఏ విధంగా చూడాలి? అందువల్ల చెబుతున్నాడు ఆ వైశ్యుడు, ఇతి చింతాతురం చేతో నమే శామ్యతి భూమిప. ఆ కుటుంబాన్నే పట్టుకుని కూర్చున్నటువంటి వాడు పరమావధిని పొందలేడు. మానవ జీవితం ఎందుకు వచ్చిందో ఆ పరమావధిని పొందలేడయ్యా. అందుకనే విరక్తి చెంది వచ్చేశాను. ఎలా బ్రతకాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంతే. నువ్వేమి దిగులు పడవద్దయ్యా, నాతో పాటు ఉండవచ్చు అని ఈ రాజుగారు ఏం చేశాడు? ఈ సురధుడు అనబడేవాడు, ఈ సమాధి అనబడేటువంటి వైశ్యుని కూడా ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడండి? సుమేధుని వద్దకు తీసుకువెళ్ళాడు. అయ్యా, నా వంటి వాడే వీడు కూడా, కనుక పరిస్థితి ఇది అని చెబితే నిశ్చింతగా ఉండండి. అది ఎటువంటిది? కల్పవృక్షము వంటిది ఆశ్రమం. ఎప్పుడూ కూడా ఎవ్వరు వచ్చినా కాదు అనబడేటువంటిది లేదు. కనుక మీరు ఇక్కడే ఉండండి అయ్యా. హితకారీ వరస్య చతుర్థ కథా సుహృదకృత తస్మాత్ శిరం మనఃకృత్వా వికరస్వమయా సహా. హాయిగా మీరిద్దరూ ఇక్కడే ఉండవచ్చయ్యా, నిశ్చింతగా ఉండండి, ఏం దిగులు లేదు అన్నారు. అంతగా బాధపడుతున్నా, అప్పటికి ఆ దిగులు లేకుండా అక్కడ ఉంటున్నా కందమూలాదులు సమయానికి దొరుకుతున్నాయి, సమయానికి చక్కగా దర్భచాప వేసుకుని పడుకుంటున్నారు. ఖాళీగా కూర్చోకుండా కుండలు తీసుకుని నీళ్లు తీసుకొచ్చి ఆ మొక్కలకు ఈ చెట్లకు పోస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఊడుస్తున్నారు. సర్వం సహా
రాజ్యమున మొత్తని తన భుజం మీద పెట్టుకుని పరిపాలించినటువంటి స్వారోచిష మనువు ఇప్పుడు ఏమయ్యాడండి? ఆ గతి, ఆ సురధుడు అనబడేవాడికి ఏ గతి పట్టింది? రాజ్య పరిపాలన చేసిన వాడు ఆశ్రమ మార్గములను ఊడుస్తున్నాడు. అలా ఊడుస్తూ సేవ చేస్తున్నాడు. ఆ వైశ్యుడు సేవ చేస్తున్నాడు. నిత్యము ఆ గురుదేవుడైనటువంటి సుమేధుడు చెప్పేది వింటున్నారు. ఆ వింటూ ఉండగా ఒక్క రోజున మునిం తౌ వినయోపేతౌ పృష్టుం శోకస్య కారణం గత్వాతం ప్రణిపత్యాకం ఋషిమనుత్తమం ఆసీనం సమ్యగాసీనః శాంతం శాంతముపాగతం. ఆ సమాధి అనబడేటువంటి వైశ్యుడు సుమేధుడు అనబడే మహానుభావుణ్ణి అడిగాడు, అయ్యా విరక్తి కలిగింది, వాళ్ళే ఇంటి నుండి నన్ను గెంటి వేశారు, బయట వచ్చాను, ఇక్కడ ఉన్నా నన్ను గెంటి వేసినటువంటి భార్య నాకు గుర్తొస్తున్నదయ్యా, నన్ను గెంటి వేసినటువంటి పిల్లలు గుర్తొస్తున్నారయ్యా, నాకు చెప్పకుండానే నా చేత సంపాదింపబడిన ద్రవ్యమునంతటిని అపహరించి నా దృష్టిలో ఆనాడు చోరులుగా కనబడిన పిల్లలే ఈనాడు నాకు ప్రేమతో దర్శనమిస్తున్నారయ్యా, నాకు ఇంత ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ నాకు అలా ఎందుకు కనబడుతున్నారు, ఇది నా సందేహము అని అడిగాడు. అర్థమైంది కదండి, మనమందరం కూడా ఇంతేనండి. ఆ పిల్లలు చేసేటువంటివి కానీ, ఇంట ఉన్నవాళ్ళు చేసేటువంటివి కానీ అనేకములైనటువంటి దురాగతాలు కావచ్చు, పరాగతాలు కావచ్చు, వాటిల్ని చూస్తూనే ఉంటాం, అయ్యో అని దుఃఖపడుతూ ఉంటాం, వాళ్ళను దండిస్తూ ఉంటాం, పోట్లాడుతూ ఉంటాం, కేకలేస్తూ ఉంటాం. అయినప్పటికీ కేకలేయటం అయిపోయిన తరువాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ఇంకెప్పుడు అట్లా చేయకు, నువ్వు అట్లా చేసావు కనుక నేను నిన్ను తిట్టాను, లేకపోతే తిట్టేవాడిని కాదు కదా, నా మీద నీకేమైనా కోపం వచ్చిందా అని ఆ కొడుకుని ఆ పిల్లవాడిని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతామండి మనమే అమాయకంగా. దేనివల్ల అడుగుతున్నాము అంటే ఇవన్నీ కూడా ఈ ప్రశ్న వేశాడండి ఆ సమాధి అనబడేటువంటి వైశ్యుడు. ఎప్పుడైతే ప్రశ్న వేశాడో చిరునవ్వు నవ్వారు సుమేధుడు. నాయనా, దీన్నే మమకారము అని అంటారు. ఈ మమకారం అనేటువంటిది జీవుణ్ణి ఎంతవరకైనా తీసుకువెడుతుందయ్యా. దీన్ని జయించాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు. నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తా, ఆ మంత్రాన్ని నిరంతరం జపం చెయ్యి. తదాకర్ణ్య హరేర్వాక్యం మఖాదేవ సనాతనః కుపితకేతకిం ప్రాకమిజ్యవాధినం మావద దివ్యం సజ్జీభూతౌ కృతోద్యమౌ జగన్మాతుః మాతుః మమగ్రస్థం లింగమద్భుత దర్శనం. నేను చెప్పేటువంటి వాక్యములు జాగ్రత్తగా విన్నాయన. ఈ అహంకార మమకారములు రెండూ ప్రమాదకరమైనవి. వీటిల్ని తొలగించుకోవాలి అంటే అమ్మవారి పాదాశ్రయణం చేయాలి. ఆ అమ్మవారి పాదములు అంటటానికి కేవలం బీజప్రాయమైనటువంటి దివ్యమైన మంత్రాన్ని నేను నీకు ఉపదేశం చేస్తా. నువ్వు ఆ మంత్రాన్ని నేను అడిగేంతవరకు చేస్తూనే ఉండు. ఎప్పుడో నేను అడుగుతా. ఆ అడిగిన సందర్భంలో క్షీరతర్పణము అని పాలతో తర్పణం ఇద్దాం. ఆ తరువాత హోమం చేద్దువు కానీ అప్పుడు అమ్మ నీకు దర్శనమిస్తుంది. దర్శనమిస్తే నీకు ఏ ఏ సందేహాలు ఉన్నాయో అవన్నీ అడిగినట్లయితే అమ్మయే నీకు సమాధానము ఇస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికీ అనేక మంది అమ్మను అలా అర్చించి సేవించి దర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ ద్వారా సుబోధ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బోధ వల్ల తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. నీవు కూడా తరించవచ్చు. అయ్యా, నేను వైశ్యుణ్ణి కదా, తరించే అవకాశం ఉన్నదా? ఒక బ్రాహ్మణులకే ఉన్నది అని నేను విన్నాను అని చెప్పాడు. పొరపాటు నాయన, బ్రాహ్మణుడు కించిత్ మాత్ర సాధన చేత తరిస్తాడు. అన్యమైనటువంటి వర్ణస్థుడు
విపరీతమైనటువంటి సాధన ద్వారా కానీ తరించేటువంటి అవకాశం లేదు. కారణం ఏమంటే జన్మ సంస్కారము బ్రాహ్మణునిది, జాత సంస్కారము ఇతర వర్ణముల వారిది. జన్మ సంస్కారం పుట్టుకతోనే ఒక సంస్కారం ఉంటుంది. ఆ బ్రాహ్మణుని ఇంట పుట్టడం చేత ఆ సంస్కారం ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రభావం చేత మరుగున పడినా ఆ సంస్కారం అనేది ఎప్పుడో బయటపడక తప్పదు, వాడు దుఃఖపడక తప్పదు. నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏ ఇంట పుట్టాను, నా వంశం ఏమిటి, నా తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పరువు ప్రతిష్టలు ఏమిటి అనేటువంటి ఆలోచన మరణించే లోపల ఏదో ఒక రోజు ఆ జాతిలో పుట్టినటువంటి వాడికి కలుగుతుంది. అందువల్ల వాడు అతి తేలికగా తరిస్తాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే అన్నిటికీ కారణం. ఆ మనస్సుని ఎప్పుడైతే దిటవుగా ఉంచుకోగలుగుతాడో ధీరత్వాన్ని పొందుతాడు. ఆ ధీరత్వమే భగవత్ పద సన్నిధికి మనలను చేరుస్తుందయ్యా. నీవు దిగులు పడవద్దు, సాధన కోసమే నీకు మంత్రం ఇస్తానన్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ వైశ్యునకు మంత్రం ఇస్తానన్నాడో సురథుడు కూడా అడిగాడండి, అయ్యా స్వామి నాకు కూడా ఇవ్వాలి కదా, నేను కూడా చింతిస్తున్నవాడినే, అభ్యంతరం ఏం లేదయ్యా, నువ్వు కూడా స్వీకరించు, నేను కావాలి చేస్తాను అన్నవారికి ఇవ్వటానికే ఆ మంత్రం నా దగ్గర ఉన్నది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. కావాలి, నేను చేస్తాను అని అడిగిన వారికి ఇవ్వటం కోసమే ఆ మంత్రం నా దగ్గర ఉన్నది. అడిగిన వాళ్ళే కాకుండా అడగని వాళ్ళను కూడా పిలిచి నేను నీకు మంత్రోపదేశం చేస్తా, నువ్వు ఫలానా రోజునరా, ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే తాను గురువైపోవాలి అనే ఓ కండూతి. కండూతి అంటే అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే దురద అని చెప్పారు. అర్థమైందా అండి? ఆ కండూతి నేను గురువుని కావాలి, శిష్యులు బోల్డంతమంది ఉండాలి. ఆ గురువు గారు వస్తూ ఉంటే అయ్యా మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి, తప్పుకోండి అని ఆ వెనక నుంచి వాళ్ళు చెబుతూ ఉండాలి. ఇవో పెద్ద ప్రోటోకాల్. రాజుగారు వస్తుంటే రాజు వెడల రవి తేజములరగా అని ఎవరైనా ఒకటేనండి ఇక్కడ లోకల్లో. మానవుల భగవంతుని దృష్టిలో వాడు వీడు అనేటువంటి భేదభావమే లేదు. ఎవరైనా సరే అక్కడికి రావచ్చు. కుష్ఠరోగ పీడితురాలై వార్ధక్యం చేత కళ్ళు పోతే కనబడకపోతే ఒక చండాల వనిత మహాబలేశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళిందండి. రావణాసురుడు గణపతికి ఇస్తే ఆ లింగాన్ని భూమి మీద పెట్టేసిన ప్రదేశం ఉందే, మహాబలేశ్వరుడు అని పేరు ఆయనకి. గోకర్ణ క్షేత్రం దివ్యమైనటువంటి క్షేత్రం అండి. ఆ క్షేత్రంలో ఇదిగో ఈ శివరాత్రి నాడే అనేక మంది వస్తారు కదా, అక్కడికి వెళ్ళి బిచ్చం ఎత్తితే ఏదైనా తినటానికి దొరక్కపోతుందా అని ఆ చండాల వనిత కుష్ఠరోగ పీడితురాలై కళ్ళు పోయి కళ్ళు కనబడక అలా తడువుకుంటూ వాళ్ళు వెడుతుంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఆ దేవాలయం దగ్గర నిలబడితే ఆ వరుసలో వస్తున్నారు క్యూలో దర్శనం చేసుకోవడానికి శివరాత్రి నాడు. బాబయ్య ఆకలి అవుతోంది, అన్నం పెట్టండి, ఇప్పటికి 7 రోజుల నుంచి ఆహారం లేదు, ప్రాణాలు పోయేట్టున్నాయి అని అడుగుతోంది ఆ వనిత. అడుగుతుంటే ఎవ్వరో ఒకడు ఆమె పాత్రలో, భిక్షాపాత్రలో ఏదో వేశాడు, చప్పుడయ్యింది. ఎంతో వేశాడు, ఏం వేశాడో చూద్దామని చెయ్యి పెట్టింది. తీరా వేయబడినది మారేడు దళము. ఆ వేసినవాడు ఏం వేశాడండి అంటే ఓ మారేడు దళం వేశాడు ఆ పాత్రలో. మారేడు దళం వేస్తే పాపం ఆ బిచ్చగత్తె అనుకున్నది, చండాల వనితండి అనుకున్నది. ఏమనుకున్నది? ఈ వేసినవాడు నాకన్నా దరిద్రుడు కదా, నాకు ఏమీ లేక నేను బిచ్చమెత్తుతున్నా, వాడు ఏదో ఉన్నది అనుకుని వేశాడు. ఏం వేశాడండి? 2 ఆకు ముక్కలు వేశాడా అనుకుని ఆ దళాన్ని ఎడమ చేత తీసి అలా విసిరేసిందండి. విసిరివేస్తే అది యథాలాపంగా విసిరివేసిన ఆ దళం వెళ్ళి ఆ మహాబలేశ్వరుని శిరము మీద పడింది గాలికి. మరుజన్మలో ఆమెను రాణిగా పుట్టించాడు. ఆమె పేరే అహల్యాదేవి. ఆవిడ ఎన్ని శివాలయాలు కట్టించిందండి ఈ కలియుగంలో.
గత జన్మ సంస్కారము చేత కాశీలో ఉన్న దేవాలయం ఆవిడ కట్టించింది, ఓంకారేశ్వరంలో ఉన్న దేవాలయం ఆమె కట్టించింది, ఉజ్జయినిలో ఉన్న దేవాలయం ఆమె కట్టించింది. ఎన్ని దేవాలయాలు! ఆ నర్మదా నది ఒడ్డున ఆమె నిలువెత్తు విగ్రహం ఉన్నదండి, కాంస్య విగ్రహం ఆ అహల్యాదేవిది. అక్కడ ఎట్లా తెలుసయ్యా అంటే అక్కడ ఓ హిందీ గ్రంథం ఉన్నది ఆ ఆస్థానంలో. ఆ హిందీ గ్రంథంలో వ్రాసబడి ఉన్నది ఆవిడ పూర్వజన్మ చరిత్ర. గత జన్మలో ఇదయ్యా. కేవలం ఒక్క రోజున ఎవ్వరో ఆ భిక్షాపాత్రలో వేసినటువంటి దళమును అలా విసరివేస్తే అది వెళ్ళి మహాబలేశ్వరుని శిరమున పడిందా? అప్పటికి 7 రోజుల నుంచి భోజనం లేదా, అందున సొమ్మసిల్లిపోయి అక్కడే పడి ప్రాణములు వదిలిందా గోకర్ణ క్షేత్రంలో. ఆ క్షేత్రంలో ప్రాణాలు వదిలి గోకర్ణేశ్వరుడు శిరస్సు మీద దళం వేసి ఉపవాసం తెలిసో తెలియకో ఉన్న కారణం చేత ఈ జన్మలో ఎటువంటి స్థితిని కల్పించాడండి ఆ భగవంతుడు. వాడి దయకు అంతు ఎక్కడ ఉన్నది? ఆ భగవంతుని దయకు ఎక్కడ? మనం కొలవడానికి మన దగ్గర కొలబద్దలు లేవు. ఆ భగవంతుని దయ. ఆ కొలవడానికి కావలసిన పాత్రలు కొలపాత్రలు లేవు. అంత దయ కలిగినటువంటి వాడు. కనుక నీకు కూడా ఉపదేశం చేస్తానయ్యా, వద్దని కాదు, నువ్వు చెయ్యాలే కానీ ఉపదేశం చేయటానికి ఏముంది? కనుక అడిగిన వాళ్లకు చెయ్యటం కోసమే నా వద్ద మంత్రం ఉన్నది అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. మనం ఎవరికి ఉపదేశం చేయాలి? అడిగిన వాళ్ళకే చేయాలి. వాళ్ళు కూడా చేస్తారా చెయ్యరా? ఒకవేళ మనం ఇచ్చినంత మాత్రం చేత వాడు చెయ్యకుండా ఉన్నాడనుకోండి, దానివల్ల ఎవరికి కష్టం కలుగుతుంది అంటే ఉపదేశం చేసినటువంటి వారికి కష్టం కలుగుతుంది. చెయ్యకుండా ఉన్నవాడి కష్టం తరువాత సంగతి. ముందు ఇబ్బంది పడేవారు ఎవరయ్యా అంటే ఎవరు ఉపదేశం చేశారో వాళ్లకు తప్పనిసరిగా కష్టం కలుగుతుంది. అసలు పొందకుండానే ఉండాలి, పొందిన తరువాత దాన్ని అనుష్ఠానం చేసి తీరాలి. అందువల్ల చెబుతున్నానయ్యా, తప్పక ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ సురధుడు అనబడేటువంటి రాజుకు ఆ సమాధి అనబడేటువంటి ఆ వైశ్యునకు ఇద్దరికీ కూడా ఇచ్చాడండి. ఇచ్చి చెబుతున్నాడు, శృణు ప్రవక్ష్యామి తస్యా పూజా విధం శుభం కామదం మోక్షదం రుణం జ్ఞానదం సుఖనాశనం దుఃఖయోగకం అదౌ స్నాన విధిం కృత్వా శుచి శుక్లంబరో నరక. ప్రత్యేకమైన మాట చెప్పారండి. నాయనా, స్నానం చేసిన వెంటనే ముందు తెల్లని వస్త్రమును ధరించవలే. ఖచ్చితమైనటువంటి మాట. ఆ రంగు ఈ రంగు ఏవో రంగులు మాపు కాగుతాయి కదా అని రంగులు కట్టుకున్నానండి. ఇప్పుడు చాలా చిత్ర వర్ణములతో పంచెలు వస్తున్నాయండి. ఆ పంచెలు కూడా రంగులు మాత్రమే కాదు, దాంట్లో విచిత్రమైనటువంటి అనేక రకాలైనటువంటి లతలు, పూలు, తీగలు ఇవి కూడా రచించబడి ఉంటున్నాయి. ఆడవాళ్ళ చీరలు ఏ విధంగా ఉంటాయో మగవాళ్ళ పంచెలు కూడా అదే విధంగా ఉంటాయి. మేమేమన్నా తగ్గకపోయి నేను మిమ్మల్ని అంటలేదండి, మీ దృష్టిలో ఆ పంచె చూసుకుంటున్నారు ఆయన లేనిపోంది. ఇంకా నేను 2 రోజులు ఉండాలి ఇక్కడ. అందువల్ల అయ్యా, ఎవరినో ఉద్దేశించి కాదండి. మొన్న చూసాం మనం, అసలు పంచె మొత్తం అంతా లతలు తీగలు అన్నీ ఉన్నాయి. నీలంగా ఉందా పంచె? అర్థమైందా అండి? అసలు నల్లని వస్త్రము ధరించరాదు, నీలపు వస్త్రం ధరించరాదు. ఒక్క స్త్రీలు మాత్రమే నీలపు వస్త్రాన్ని ధరించాలి. ఎందుకు ధరించాలి స్త్రీలు? దానికి కూడా లెక్క ఉన్నదటండి. విద్యావై భావిత విశృంఖలాయావై వ్యవస్థిత. ఇది ధర్మం చెప్పింది. ఆకాశమంత విశాలము వారి హృదయము కనుక వాళ్ళు ఆ రంగును ధరించవచ్చు అని చెప్పింది శాస్త్రం. మగవాడు మాత్రం నల్లని రంగు, నీలపు రంగు వాడకూడదు అని చెప్పారండి. అయినా సరే లోకంలో ఇప్పుడు మనం చెబితే ఎవడు ఒప్పుకుంటాడంటే దానికి శాస్త్రధర్మం అంటే ఒప్పుకుంటారా? అనేక రకాల రంగులు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు కూడా అటువంటి పంచెలే కడుతున్నారండి.
వాటినే అంతగా ఉండాలి, ప్రత్యేకించి పెద్దంచులు లేవా అని అడిగి మరీ కట్టుకునేటువంటి వాళ్ళు, పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మర్యాదగా పెడితే మరీ ఇంత చిన్నంచు పెట్టాడేమిట్రా, వాడు పెట్టేదేదో తీసుకోవడం కాక ఇది పెట్టాడేమిట్రా, లేనిపోయి అందులో పుల్లలు వెతకటం, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు కలి ప్రభావం చేత చెబుతున్నాడు ఇక్కడ. దేవీ పూజా విధానం ధౌత వస్త్రధారణం, తెల్లని వస్త్రమునే ధరించాలట. ఆ ధరించడం చేత అతడి మానసిక స్థితి దానికి అనుగుణంగా ఉంటుందటండి. ఆ తెల్లని వస్త్రం కాకుండా ఏదో వర్ణమునకు చెందినటువంటి వస్త్రాన్ని కనుక ధరించినట్లయితే దానికి సంబంధించినటువంటి స్థితి కలుగుతుంది. అందుకనే సంసారి అయినటువంటి వాడు, గృహస్థు అయినటువంటి వాడు కాషాయము కట్టరాదు అని చెప్పారు పెద్దలు. ఆ కాషాయం కట్టడం చేత మరి భార్య సంగతి ఏమిటండి, కాషాయం ఎందుకు కట్టావు నువ్వు, భార్య ఉన్నది కదా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కామదం మోక్షదం రుణం జ్ఞానదం దుఃఖనాశనం. ఆ ఉన్నటువంటి ఆ తెల్లని వస్త్రం వల్ల ఏం కలుగుతుందయ్యా, నీవు ఏది అనుకున్నావో అది పొందవచ్చు. కామదం, ఏది కోరుకున్నావో దాన్ని పొందుతావయ్యా జపం చేయటం వల్ల. మోక్షదం, కేవలం కోరుకున్నది పొందటమే కాదు, అంచెంలో మోక్షాన్ని కూడా పొందుతావు. మోక్షం అంటే మనం చెప్పుకున్నాం గతంలో, జన్మ రాహిత్యము, మరల జన్మ లేకుండా ఉండుట. అంతేనా? జ్ఞానదం, జ్ఞానమును కూడా ఇస్తుంది. అంతేనా? దుఃఖనాశనం, ఏ విధమైనటువంటి దుఃఖము లేకుండా చేస్తుంది. ఏమండి, ఆచమ్య ప్రయతకృత్వా శుభమాయతనం నిజం తతో అవలిప్త భూమ్యాంతు సంస్థాప్య ఆయామ ప్రాణవ్యవస్థిత. ఆ తరువాత చక్కగా దివ్యమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకో. యమ నియమ ఆసన నిధి ధ్యాస శౌచాధికములు అని చెప్పారండి. యోగ సాధన కోసం ఏం చేయాలండి? ముందు ఇంద్రియ నిగ్రహం చేయి, ఆ తరువాత మనో నిగ్రహం చేయి, నియమంతో ఉండు. ఆ తరువాత ఏం చేయాలండి? ఆసనం. ఒక చోట కూర్చున్నావు అంటే మళ్ళీ కదలకుండా ఉండాలి. అటు కానీ ఇటు కానీ, కుర్చీలో కూర్చున్నా, కుర్చీలో మెత్తని పదార్థం వేసినా అటు కదిలి ఇటు కదిలి, అటు సొమ్మసిల్లి ఇటు సొమ్మసిల్లి, వీలైతే ముందు బల్ల ఉంటే బల్ల మీద పడుకుని అనేక రకాలైన విన్యాసాలు కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కూర్చుని నాట్యం చేయటం అండి అది. కనుక ఎన్ని రకాలైన విధానాలు ఉన్నాయి, ఇవన్నీ పొందుతూనే ఉంటాం మనం. అలా కాకుండా నిశ్చల, ఏ విధమైన చలనం లేకుండా ఉండాలి. ముందు దేహానికి చలనం లేకుండా ఉండాలి, ఆ తర్వాత మనస్సుకు చలనం లేకుండా ఉండాలి. మనస్సుకు చలనం లేకుండా ఉండాలి అంటే ఆయామ ప్రాణ వ్యవస్థిత, ప్రాణాయామము చేయాలి. ప్రాణాయామం చేస్తే మనస్సు ఏం చేస్తుందటండి? తత్ర ఉపవిశ్య విధివతు ఆచమ్యాముదాన్విత పూజాద్రవ్యం సుసంస్థాప్తిత యథాశక్త్యనుసారత తతకృత్వా భూతశుద్ధిం విధాయ చ. అంతేకాదు నాయన, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే పూజాకర్మ సమారభే సంధ్యాకర్మ సమారభే. ఏం చేస్తున్నావో అది చెప్పుకోవయ్యా. చక్కగా నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ ముందు దాన్ని శుభ్రం చేసుకో. ఎక్కడ మనం కూర్చున్నా అండి, అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు ఈ మొత్తం వాతావరణంలో ఉంటాయటండి. ఆ దుష్టశక్తులు మనకి కనబడకుండా ఉంటాయి, అనేక రకాలైనటువంటివి. ఆ కనబడకుండా ఉన్నవి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవేశిస్తాయి అనేటువంటిది. అయ్యాయ్యా సంతోషం. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ప్రవేశిస్తాయా దుష్టశక్తులు అనబడేటువంటివి తెలియదు మనకు. అటువంటి స్థితిలో మనం ఏం చేయాలి? వాటిని అన్నిటినీ ముందు బయటకు పంపాలి. బయటకు పంపితే తప్ప మనం చేసుకునేటువంటి ఆ తపస్సు కానీ జపం కానీ మనం దాని యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా పొందలేం. చిట్ట చివరికి ఏం చెబుతున్నాడండి ఆ సుమేధుడు అనబడేటువంటి వాడు? రహస్యోవ్యతిక్తయా తథా జపం ప్రకుర్వంతి. నామము అనబడేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం? మంత్రము అని అంటున్నామండి. మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 మనల్ని కాపాడే శక్తిని పొందేటువంటిదేదో దాన్ని మంత్రం అంటున్నాం. ఆ మంత్రానికే ఇంకొక పేరు కూడా ఉన్నదండి, రహస్యము అని ఉన్నది.
రాజునకు విజయమూలము రాజిత మంత్రంబు రాజువయ్యుండ ఎయ్యి కాలము తప్పకుండగన్ యోచించి యోగ్యతన్ పొందు ఉద్యోగులను సమకూర్చితే. ధర్మరాజును అడిగాడండి కృష్ణ పరమాత్మ, ఏమయ్యా రాజ్యాన్ని ఏర్పాటు చేసావు కదా, ఎవరెవరు ఏ ఉద్యోగంలో పనికొస్తారో వాళ్ళందరినీ పరీక్ష చేసి మరీ ఉద్యోగాల్లో వేసావా? అయ్యయి కాలము తప్పకుండగన్ జీతములిత్తే, వాళ్లకు ఏ ఏ సమయంలో జీతాలు ఇస్తాను అని చెప్పావో ఆ కాలంలో వాళ్లకు ఇచ్చేశావా? ఒకవేళ ఇవ్వకపోతే నీ వాళ్లే నీకు ఎదురు తిరుగుతారయ్యా. కనుక జాగ్రత్తగా రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా చేశావా అని ధర్మరాజును ఎవరు అడిగారండి? కృష్ణ పరమాత్మ అడిగాడు. హస్తినాపురానికి కౌరవులందరూ సంహరింపబడిన తర్వాత మొట్టమొదటిసారి సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజును కృష్ణ పరమాత్మ అడిగిన మాట ఇది భారతంలో. కనుక ఎక్కడికక్కడ ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు చెప్పాడు, రాజునకు విజయమూలము రాజిత మంత్రంబు. నీవు ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నావో ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచాలయ్యా, నీ తమ్ముడికి కూడా తెలియకూడదు. ఇవాల్టి రోజున ప్రధానమంత్రి గారు ఫలానా వీధిలో వస్తున్నారు, ఫలానా చోట ఉంటారు గంటన్నర సేపు, ఆ తర్వాత బయలుదేరి ఇదిగో ఈ మార్గంలో ఫలానా చోటికి వెళ్ళి అక్కడ రిబ్బన్ కట్ చేస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే పేపర్లో వేస్తే ఎవడు ఎక్కడ బాంబు పెట్టాలో వాడికి బాగా తెలుసు, వాడు పెట్టేస్తూ ఉంటాడు. రూట్ తెలిసింది కదా. ఎవరు చెప్పారండి? మనమే చెప్పాం. కనుక పరిపాలకులైనటువంటి వాళ్ళ ప్రయాణములు కానీ గమనములు కానీ ఎవరికీ తెలియకూడదు, రహస్యంగా ఉండాలి. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పారు. అందువల్ల ఆయా తత్వములను మనం పొందాలి ఎంతవరకు వాటిని. కనుక మంత్రము అంటేనే రహస్యము. ఆ రహస్యంగానే మంత్రాన్ని జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు మాల కూడా బయటకు కనబడకూడదండి. మనం జపం చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలియాలి అనే దాంతో అదేదో భేషజంగా వాడు కదలకుండా కూర్చుని నిటారుగా ఓ స్తంభంలాగా ఉండి ఆహా ఎంత గొప్పగా జపం చేస్తున్నాడు అని అవతల వాడు పేపర్లో వేయాలి. నువ్వు దేనికోసం జపం చేస్తున్నావు? వాడు పేపర్లో వేయడం కోసం చేస్తున్నావా? నువ్వు తరింపజేయడం కోసం, తరింపబడడం కోసం చేస్తున్నావా అనేటువంటి ఆలోచన ఉండాలండి. కనుక ఆ జపమాల కనబడకూడదు. కనబడిందా అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు ఏం చేస్తాయట, ఆ చేసినటువంటి జప సంఖ్య యొక్క దివ్యత్వాన్ని అపహరిస్తాయటండి. అవి ఆ దివ్యత్వం కాస్త మనకు చెందకుండా పోతుంది. ఆ దుష్టశక్తులు స్వీకరిస్తాయి. అందుకని రహస్యంగా ఉండాలి. పూర్వపు వాళ్ళు పైన ఉత్తరీయం వేసుకుని ఆ ఉత్తరీయాన్ని చాటు చేసుకుని ఆ మాలను చేస్తారు. ఇప్పటికీ యూపీ ఆ ప్రాంతాల్లో అయితే ఓ సంచి కుట్టించి ఆ సంచిలో మాల ఉంచి దాంట్లోకి చెయ్యి జొనిపి అప్పుడు జపం చేస్తూ ఉంటారు కనబడకుండా ఉండడం కోసం. అనేక రకాలుగా పెద్దలు మనకు ఓ దివ్యమైన పద్ధతిని అనుసరింపజేశారు. దాన్ని కట్టలు తెంచుకుని బయటపడి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కావలసినటువంటి ఫలితాలను మనం పొందే అవకాశం లేదు. అందువల్ల చెబుతున్నాడండి, శృణురాజన్ ప్రవక్ష్యామి సంస్థాప్య అనముత్తమం తత్రోపవిశ్య విధివతు సంభారం ప్రోక్ష్యమంత్రతః కాలజ్ఞానం తత కృత్వా అన్యాసం కుర్యాత్ యథావిధి. నువ్వు ఏ మంత్రం చేసినా జాగ్రత్తగా వింటున్నారు కదండి, ఆ మంత్ర అధిష్టాన దేవతను ముందు నీ శరీరమంతా ఆవహింప చెయ్యాలి. ఆ దేవతయే నేను అనేటువంటి స్థితిలో నీవు ఆవాహన చేసుకోవాలి. దాన్నే పెద్దలు ఏమన్నారంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పారు. తాను రుద్రుడు కాకుండా రుద్రును అర్చించేటువంటి అవకాశం లేదు. అందుకనే మహన్యాసము అంటారండి. న్యాసము అంటే ఉంచబడునది, మహన్యాసము. ఆ మహాదేవుడైనటువంటి వాణ్ణి ఉంచుతున్నాం మనం. ఎక్కడ ఉంచుతున్నాము అంటే మన దేహమంతా ఉంచుతున్నాం. ఈ మూర్ధిని స్థానము, ఈ సహస్రార స్థానము, ఇక్కడ నుంచి కాలి గోరు వరకు ఒక్క అవయవాన్ని కూడా వదిలిపెట్టకుండా శరీరమంతా కూడా రుద్రుని దివ్యత్వాన్ని ఆపాదింపజేసుకుని ఆ కరెంటుని ప్రసరింపజేసి అప్పుడు కూర్చుని
నీవు నమస్తే రుద్రమన్యవతోతైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఒక్క చుక్క నీటి బొట్టు పోసిన దివ్యత్వాన్ని పొందుతావు నీవు. రుద్రత్వాన్ని పొంది నీవు చేస్తే, లేకుండా చేస్తే పారాయణ చేసిన ఫలితం నీకు వస్తుంది. కనుక కనీసం మహన్యాసం ఎందుకంటే మహన్యాసం చేస్తే 2 గంటలు పడుతుందండి. ఖచ్చితంగా స్పష్టంగా సుస్పష్టంగా మంత్రపూతంగా చేస్తే ఆ మహన్యాసానికే ఎంతోసేపు పడుతుంది. అందువల్ల సమయం కుదరనటువంటి వారి కోసం పెద్దలు వేదవిధులైనటువంటి వాళ్ళు ఓ మార్గాన్ని కనిపెట్టి లఘున్యాసము అని చెప్పారండి. మధ్య మార్గంలో ఆ లఘున్యాసం చేసైనా సరే నీవు వెడితే మొత్తం ఆ భగవంతుణ్ణి నీ శరీరంలో ఆపాదించుకుని ఆవాహన చేసుకుని అప్పుడు నీవు అభిషేకం కనుక చేస్తే ఆ రుద్రుడు పరవశించిపోతాడు. అనంతమైనటువంటి నువ్వు ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యక్కర్లా, మహన్యాసం చేసిన తర్వాత ఏకవారాభిషేకం చేసినా పరవశించిపోతాడండి, నిండిపోతాడు. మండు వేసవి కాలంలో చల్లని నీటిలో స్నానం చేస్తే ఎంత ఆనందాన్ని మనం పొందుతామో అంతకు 1000 రెట్లు ఆనందం ఆ పరమేశ్వరుడు కపర్ది వ్యోమకేశుడు అశుతోషుడు పొందుతాడండి. అంత దివ్యమైనటువంటి వాడు. కృత్వా యంత్ర ప్రతిష్టంచ వేదోక్తం సంవిధాయ లిభే తత్తః ఆహూయతే అర్చాం వా ధాతవీం కుర్యాత్. నీకు భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసమే కనుక ఉన్నట్లయితే నీకు ఏది ఆధారంగా అక్కర్లేదయ్యా. ఎదురుకుండా ఏది లేకపోయినా హాయిగా కూర్చుని జపం చేసుకోవచ్చు. ఆ భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఒకవేళ నాకు అంత పరిపూర్ణంగా లేదండి అంటే దేన్నో ఒకదాన్ని ఆలంబనగా చేసుకుని దాన్నే చూస్తూ నీవు అనుష్ఠానం చెయ్యి. ఆ ఆలంబనగా చేసుకున్న దాని మీద నీ దృష్టిని నిలుపు. అప్పుడు ఏమవుతుందంటే నీ దృష్టి కానీ నీ మనస్సు కానీ ఇంకొక వైపుకు వెళ్లకుండా ఉంటుంది. అందుకనే ఆ ఈశ్వరీయ సిద్ధాంతంలో వాళ్ళు ఏం చేస్తారండి, అదే కోడిగుడ్డులాగా ఒకటి ఉంటుంది, దానికి కిరణాలు ఉంటాయి, దాన్ని ఎదురుకుండా పెట్టుకుంటారు. ఓ శివుణ్ణో ఓ రాముణ్ణో ఓ కృష్ణుణ్ణో కాదు, దాన్ని అక్కడ పెట్టుకుంటారు ఆ బిందు స్థానములాగా. దాన్నే చూస్తూ వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. ఆ ఈశ్వర మౌంట్ అబు అని చెప్పారు కదా, దివ్య క్షేత్రం వాళ్లకు అది ఆ ఈశ్వరీయ సిద్ధాంతము అంటారు. అవి కనుక ఏదో ఒకదాన్ని ఆలంబనగా చేసుకోవాలి. నేను అన్నిటినీ మించి ఉన్నాను అనుకునేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఆ మనస్సు ఎప్పుడు ఏ విధంగా వెళ్ళిపోతుందో తెలియదు. అందువల్ల విధివత్, విధి మనకు ఎలా చెప్పిందో దాన్ని అలా అనుసరించవలసిందే. ఎట్లా చేయాలి? చరిత్రత్రయ పాఠంచ నిత్యం కుర్యాద్ విసర్జయేతు. అన్నిటినీ కూడా వదిలిపెట్టి 3 చరిత్రలను నిత్యము పారాయణ చేయాలి అమ్మవారి కొరకు. ఈ 3 చరిత్రలు అంటే ఎక్కడున్నాయండి? అవి చండీ సప్తశతి అనబడేటువంటి గ్రంథంలో ఉన్నాయి. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర ఉన్నాయండి. తెలిసిందా అండి? ప్రథమ చరిత్రలో 1 అధ్యాయం ఉంటుంది. రెండో చరిత్ర మధ్యమ చరిత్రలో 4 ఉంటాయి. మిగిలినవన్నీ ఉత్తమ చరిత్రలో ఉంటాయి. అందులో అనేకములైన ఫలశ్రుతితో సహా 700 మంత్రములు ఉన్నాయి దాంట్లో. అందుకనే దాన్ని ఏమని చెప్పాం? ఉవాచలతో కలిపి 700 మంత్రాలు ఉన్నాయి. ఆ 700 మంత్రములను కలిపి మనం సప్తశతి అని చెబుతున్నాం. ఏమండి ఉవాచ అంటే చెప్పాను అని కదా, అది కూడా మంత్రమే ఎట్లా అవుతుంది అనేటువంటి ప్రశ్న ఈ మధ్య చాలామంది మేధావులకు వస్తున్నది. చెప్పాను అనేది కూడా మంత్రం కాదండి, చే అనే అక్షరం కూడా మంత్రమే. చెప్పాను అనేది తీసి పక్కన పెడితే చే అనే అక్షరం కూడా మంత్రమే, ఆ అనే అక్షరం కూడా మంత్రమే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో మొన్న మనం చెప్పుకున్నాం. ఈశ్వరుని డమరుకం నుండి వచ్చిన శబ్దము వల్ల ఏర్పడినటువంటివి. అవన్నీ కూడా ఈశ్వర సమమైనవి ఆ శబ్దములన్నీ. నాదమే, అసలు నాదమే భగవంతుని యొక్క స్వరూపం కదండి. నాదా తనుం అనిశం శంకరం అని కీర్తించారు త్యాగయ్య స్వామి. ఆయన యొక్క దేహమే నాదస్వరూపం.
ఆ తల్లి యొక్క స్వరూపం బిందు స్వరూపం. బిందు నాదము ఈ రెండూ లేకుండా ప్రణవం ఉండే అవకాశమే లేదు. అంత దివ్యమైనటువంటి స్థితి. ఆ మంత్రానికి ముందు ప్రణవం లేకుండా ఏ మంత్రము పని చెయ్యదు. కనుక ఇవన్నీ తప్పక ఉండి తీరవలసిందేనయ్యా. ఇవన్నీ కూడా శర్కరాఘృత మిశ్రైశ్చ మధుయుక్తై సుసంస్కృతై ఛాగమాంసేన వా కార్యో బిల్వపత్రైస్తథా శుభై. ఇక్కడ ఓ రహస్యాన్ని చెప్పారండి సుమేధుడు. నాయనా, నువ్వు ఏది భక్షిస్తున్నావో దాన్ని భగవంతునికి నివేదనగా చూపించు. ఒకవేళ నీవు అవునా సరే, ఒకవేళ నీవు చూసుకోలేదండి, అదే ప్రవాహం వెళ్ళిపోతుంది, అట్లా అమ్మవారు కదా ఆ చూసుకుని ఉండవలసింది. ఎందుకంటే కాలాన్ని అతిక్రమించరాదు, అది సరైనటువంటి విషయం, దోషభూయిష్టమే. భగవంతుడు క్షమించుగాక అని కోరుకుంటూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కనుక నీవు ఏది భుజిస్తున్నావో దాన్ని నివేదన చేయాలి భగవంతునికి. నీ ఇష్టం వచ్చిన నామంతో పూజ చేసుకో. ఇదిగో ఈ నియమాలను మాత్రం పాటించు. నివేదన చేసేటప్పుడు మాత్రం నువ్వు మాంసభక్షకుడవైతే మాంసమునే భగవంతునికి నివేదన చేయాలి. అన్నభక్షకుడవైతే, శాకాహార భక్షకుడవైతే శాకాహారమునే నీవు నివేదన చేయాలి. లేదు జలభక్షణ మాత్రమే చేస్తావా, దాన్నే నివేదన చెయ్యి. వాయుభక్షణే చేస్తావా, దాన్నే నివేదన చెయ్యి. నువ్వు ఏది తింటున్నావో, కన్నప్ప పంది మాంసమును పరమేశ్వరునికి పెట్టాడు అంటే వాడు తినేది ఏది? కన్నప్ప పెడితే పరమశివుడు తినలేదా? భాస్కర్ శర్మ గారు మీరు ఎందుకు తినకూడదు అని అడిగితే ఏం చెబుతామండి? కేవలం ఆ పెట్టేవాడు కన్నప్పంతటి వాడైతే తినవచ్చు. నేను కూడా పరమేశ్వరుడంతటి వాడినైతే తినవచ్చు, ఏదైనా తినవచ్చు. ఇది తిన్నాడు ఇది తినలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అదేమీ సంబంధం లేదండి. కనుక ఇన్ని రకాలుగా నియమాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఆ నవార్ణ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ మంత్రాన్ని స్వీకరించి వాళ్ళు జపం చేసుకోవడానికి వెళ్ళారు. మనం కూడా సంధ్యావందనం చేసుకోవడానికి వెళదాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. 10 నిమిషాలు తక్కువ 6 అయిందండి. ఇప్పుడు ఖచ్చితంగా 6:30 కల్లా వచ్చేస్తాను నేను. రోజు వచ్చినట్టు మీరు కూడా ఆ సమయానికే రండి. మళ్ళీ 8 దాకా చెప్పుకుందాం.